అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బ్రతక నేర్చిన కోడళ్ళు. మొదటి భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కాస్త నిన్న హెల్త్ బాగోక కథలు నిన్న మొన్న అప్లోడ్ చేయలేదు, కొంచెం అర్థం చేసుకోండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, చాలా మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ చాలా ఉన్నాయి. మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. మీరు వినకపోతే ఒకసారి వాటిని కూడా వినండి. విని మీకు మంచిగా అనిపించిన స్టోరీస్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని ఎంకరేజ్ చేసి బూస్ట్ చేస్తూ లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి ప్రతిసారి నేను చెప్తున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కథ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అప్పుడే మీ వరకు నేను పెట్టినటువంటి స్టోరీ ఏదైనా రీచ్ అవుతుందండి. ఆల్ అనే బటన్ని మీరు ప్రెస్ చేసుకోండి అని కొందరికి తెలుస్తున్నట్టుంది, కొందరికి తెలియనట్టుంది. కానీ చాలామంది మాత్రం అడుగుతున్నారు, స్టోరీలో ఫస్ట్ పార్ట్ ఉంది, సెకండ్ పార్ట్ ఎక్కడుంది, సెకండ్ పార్ట్ ఉంది, ఫస్ట్ పార్ట్ ఎక్కడుంది అని కొన్ని కథల్లో అడుగుతూనే ఉన్నారు. ఒక పార్ట్ ఉంటే దాని కిందే ఉంటుంది, లేదా సెకండ్ పార్ట్ కింద ఉంటే ఫస్ట్ పార్ట్ పైనే ఉంటుంది. ఆ విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే నోటిఫికేషన్లా వెళ్ళినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మంచి కమెంట్ పెట్టండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రాజశేఖర్ ఒక గవర్నమెంట్ ఉద్యోగి, బాగా రాబడి ఉన్నటువంటి ఉద్యోగం. జీతం భారీగా వస్తుంది. దానికి తోడు పై డబ్బులైతే కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి రాజశేఖర్కి చదువు అయిపోయి ఉద్యోగం రాగానే రాజశేఖర్కి విశాలనిచ్చి వివాహం చేశారు. రాజశేఖర్ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. ఆయనకి 2 అక్కలు, అలాగే ఒక అన్నయ్య, తమ్ముడు, ఆయన 5 ఉన్న ఫ్యామిలీ. రాజశేఖర్కి చిన్నప్పటి నుంచి తిండి మీద ధ్యాస చాలా ఎక్కువ. ఆయనకి పర్టికులర్గా ఇదే కావాలి, ఇలాగే కావాలి అనే డైట్, అలాగే ఆయన ఏదడిగితే అది చేసి పెట్టే ఇంట్లో వాళ్ళు ఉండటం వల్ల బాగా తిండి మీద ఆసక్తి ఎక్కువ. భోజన ప్రియుడు అని చెప్పాలి ఆయన్నే. ఒక రకం కాదు, 2 రకాలు కాదు. పొద్దున్న తినేటటువంటి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, తాగే కాఫీ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ స్పెషలే కోరుకుంటాడు ఆయన. ఈరోజు కాఫీ ఫిల్టర్ కాఫీ తాగితే రేపు ఇంకో స్టైల్లో కాఫీ కావాలి, ఎల్లుండి ఇంకో స్టైల్లో కావాలి. ఈరోజు నార్మల్ టీ తాగితే రేపు బాదం టీ అని అలా ఫ్లేవర్స్ మార్చుకునే. టిఫిన్ల విషయంలో కూడా అంతే, ఆయన చాలా పర్టికులర్గా ఉంటాడు. ఇలాంటి రాజశేఖర్కి విశాలతో వివాహం అయిన తర్వాత జీతం అలా తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టి పై డబ్బులు ఏ రోజుది ఆ రోజు కట్టలు తెచ్చి పెళ్ళాం చేతిలో పెట్టేవాడు రాజశేఖర్. ఆయనది బాగా లంచాలు తీసుకునే ఉద్యోగం, దిట్టంగానే ఆదాయం వచ్చి పడేదే. రాజశేఖర్కి పెళ్ళి కాకముందే వాళ్ళకు ఒక ఓన్ హౌస్ కూడా ఉంది. 2 floors హౌస్ అదే. దాంట్లో పైన ఒక 4 బెడ్రూమ్లు, కింద ఒక 4 బెడ్రూమ్లు ఉన్న పెద్ద ఇల్లు అది. హాలు, కిచెను ఉన్న ఇల్లు. విశాలని ఆయన ఏం పనులు చేయమండు, ఇంట్లో పని మనుషులు కూడా ఉంటారు. కాకపోతే ఆయన మొదటే చెప్పింది ఏంటంటే విశాలకు వంట వచ్చా రాదా అని అడిగే ఆయన పెళ్లి చేసుకున్నాడు. విశాల చాలా బాగా వంట చేస్తుందని విశాల అమ్మ నాన్నలు మీకు పెట్టినవన్నీ పెళ్లి చూపుల్లో మా అమ్మాయి చేసినాయి అని చెప్పారు. ఇక ఆలోచించకుండా విశాల అందగత్తె కాకపోయినా, ఒక రకంగా చెప్పాలంటే చూడటానికి అసలేమి బాగోపోయినా, ఎబ్బెట్టుగా ఉన్నా సరే మనిషిని కానీ కట్నం ఇవ్వనన్నా, రంగు తక్కువైనా, ఎత్తు తక్కువైనా ఇవేవి చూడకుండా ఆయన ఇష్టపడి చేసేసుకున్నాడు. చేసుకున్న తర్వాత విశాల ఇక వండి పెట్టేది. అయితే ఆయన కోరికల లిస్టు రీచ్ అవ్వటం విశాల వల్ల కూడా అవ్వలేదు. పొద్దున్నే లేచిన తర్వాత తాగే గ్రీన్ టీలో కూడా స్పెషల్ ఫ్లేవర్స్ కావాలి ఆయనకి. ఈరోజు తులసి అయితే రేపేమో లెమన్ గ్రాసు, ఎల్లుండేమో ఇంకో గ్రీన్ టీ, ఎల్లుండేమో ఇంకోటి, అలా మార్చి చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత కాఫీ కూడా అంతే చెప్తాడు. చాక్లెట్ కాఫీ అని, వెనిల్లా కాఫీ అని. ఆ తర్వాత 4-5 రకాల టిఫిన్లు చేయాలి. వాటిల్లోకి పొడులు, పచ్చళ్ళు, సాంబారు కంపల్సరీగా ఉండాలి. భోజనం విషయంలో కూడా 4 వెజ్లు, 4 నాన్ వెజ్లు,
ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క కూరతో తినేలాగా అన్ని ప్రిపేర్ చేయాలి విశాల. ఆ తర్వాత సాయంత్రం స్నాక్స్ అలాగే ఉంటాయి ఆయనకి. ఒక పూరీనో ఒక బజ్జీనో లేకపోతే ఒక గారో ఒక వడ వేసి కొట్టేస్తే అస్సలు ఒప్పుకోడు ఆయన. కాంటినెంటల్ దగ్గర నుంచి చైనీస్ దగ్గర నుంచి అన్ని రకాల స్పెషల్స్ చేసి తీరాల్సిందే విశాల. ఈవినింగ్ ఆయన తీసుకునే ఫ్రూట్ జ్యూసుల్లో కూడా అంతే, అన్ని రకాల ఫ్లేవర్స్ స్పెషల్గా చెప్తూ ఉంటాడు ఆయన. రాత్రికి తినే భోజనం మాట అయితే ఇక చెప్పక్కర్లేదు. అయితే మ్యాక్స్ విశాలకు వచ్చినాయన్నీ మన నేటివ్ ఫుడ్స్ మొత్తం చేసి పెట్టేదే, ఇండియాకి సంబంధించిన ఫుడ్స్ వచ్చినాయన్నీ చేసి పెట్టేదే. పక్కెళ్ళ వాళ్ళని వెనకళ్ళ వాళ్ళని అడిగి తనకి తెలియని పుట్టింటికి వెళ్ళి అలా ఆడపడుచుల్ని వాళ్ళని వీళ్ళని అడిగి మొత్తానికి ఎలాగో తిప్పలు పడి చేసి పెట్టేదే. ఏం చేసి పెట్టినా ఆయనకు రుచి విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు, అది ఆయన మొదటి షరతు. రెండోది, ఆయన తిన్న తరువాతే విశాల తినాలి, క్వాంటిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం. మూడో విషయం, భార్య ఆయన ముందు నోరెత్తి మాట్లాడటం, వెకిలిగా నవ్వటం, పెద్దగా అరవటం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ధీమాగా ధీశాలిలా మాట్లాడటం, వేలు చూపించి మాట్లాడటం, ఇలాంటివి ఆయనకు అస్సలు నచ్చవు. దాంతో విశాల అసలు అలా ఉండేది కాదు. ఇంకొక విషయం ఏంటంటే, రాజశేఖర్కి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన హోటల్ పెట్టాడు. హోటల్ పెడితే విశాలని రాజశేఖర్ ఎట్రా నువ్వు అన్నాడు. చెప్పండి అంటే, నేను చాలా రకాలైనటువంటి ఫుడ్స్ తందూరీలని అలాగే నిన్ను మండి బిర్యానీలని అవి ఇవి చేయమంటే నాకు రాదని చెత్తా చెదారం ఉండి నా మొహానేసి వాటితోనే సరిపెట్టుకోమంటున్నావు. నా స్నేహితుడితో నేను మాట్లాడాను, వాడు పెట్టిన హోటల్కి నువ్వు ఒక 6 నెలల పాటు వెళ్ళి మొత్తం కుకింగ్ సెక్షన్ అంతా నేర్చుకొని రాపో అంటే నోరు తెరుచుకుంది విశాల. నీకు నేను అప్పుడే పిల్లల్ని ప్రసాదించట్లేదులే కానీ నా జాగ్రత్తలో నేనున్నా, వెళ్ళి నేర్చుకోమని. స్నేహితుడితో నేనేమీ నీకు కాంపిటేటర్గా ఇంకో హోటల్ ఓపెన్ చేయండిరా, ఇంట్లో దీంతో వండించుకొని తిందామని అనేపాటికి రాచెల్లెమ్మ అనేసారు వాళ్ళు. పెద్ద రెస్టారెంట్ అయింది. అందులో ఇక ఒక ఫుడ్ దొరుకుద్ది ఒక ఫుడ్ దొరకదనేముంది. అలా విశాల 6 నెలల పాటు నానా కుస్తీలు పట్టి అన్ని రకాలు నేర్చుకుంటే ఏ రోజు నేర్చుకున్నాయి ఆ రోజు ఇంటికి రాగానే డెమోలాగా అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసి ఆయనకి టేస్ట్ సెక్షన్ అంతా అప్పచెప్పాలి. బాగున్నాయి ఓకే, బాగోని మొహం మీదకి వెళ్తాయి. దాంతో మళ్ళీ అది తెల్లాడి పర్ఫెక్షన్తో వచ్చేంత వరకు చేస్తూ కూర్చోవాల్సిందే విశాల. అయిపోయిన తర్వాత చాక్లెట్స్ మేకింగ్కి పంపాడు. అయిపోయిన తర్వాత బేకరీ ఐటమ్స్ మేకింగ్కి పంపాడు. అవి అయిపోయిన తర్వాత ముస్లిం ఇళ్ళకి పంపి బిర్యానీ స్టైల్స్ అవన్నీ నేర్చుకురమ్మనమన్నాడు. ఇలా చివరికి బెంగాలీ, గుజరాతీ ఎవరు దొరికితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ వంటలు కంప్లీట్గా నేర్చుకొని రమ్మనమనేవాడు. ఇలా జీవితకాలంలో ఈ ముదరష్టపోడికి నేను వండి పెట్టడానికే పెళ్లి చేసుకున్నట్టు అయిపోయింది దరిద్రుడు, ఈ తింటమేంటో ఈ గోలేంటో అని కడుపులో అనుకున్న, పైకి మాత్రం విశాల చాలా నటించేది ఆయనతో. ఇక ఆయన మల్లెపూలు పెట్టుకొని కవ్వించాలని చూసినా ఆయనకి పెద్దగా పడక సుఖాల మీద ధ్యాస ఉండదు. వెర్రి వేషాలు వేయకుండా రాత్రికి నిన్ను నేను బాదం పప్పులు బాగా వేసి దిట్టంగా నిన్ను గసగసాలు వేసి పాలు కాయమన్నాను, కాచావా? గసగసాలు పాలు తాగితే నిద్రొస్తుంది కదండి అంటే, రానివ్వు, ఏ రోజు వచ్చి నీ ఒంటి మీద చెయ్యాలని ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా అని ఆయన అడిగితే, కంచానికే తప్ప మంచానికి చాలని మొగుడిని ఎందుకు ఇచ్చాడో దేవుడు నాకు, ఏదో బతుకో అనుకునేది విశాల. ఆ తర్వాత ఇక విశాల కంగారో విశాల తొందరపాటో కానీ అప్పటికే 3 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత ఆయన వాడే వాటిని ఆపిచ్చి ఇక ఎలాగైతేనేమో ఆయన ముక్కుకు తాడేసి ఆయన లొంగదీసి చివరికి గదిలో ప్రతిరోజు శోభనం గదిలాగా రెడీ చేసి ఒక పెద్ద టేబుల్ వేసి దాని నిండా తినుబండారాలు పెట్టి కాపురం చేసిన ఫలితానికి విశాల 4 బిడ్డల తల్లి అయింది వరుసగా 4 సంవత్సరాల్లో. అందులో ఫస్ట్ 2 కొడుకులు, పెద్దవాడి పేరు అనిరుద్, రెండో వాడి పేరు జగదీష్. ఇక ఆ తర్వాత 2 కూతుళ్ళు. పెద్దమ్మాయి పేరు భార్గవి, రెండో అమ్మాయి పేరు వర్ధని. ఇలా 4 కన్న తర్వాత ఏంటి కోడి గుడ్లు పెట్టినట్టు పెట్టుకుంటా వెళ్ళిపోతున్నావు నువ్వు, పద్దాక నువ్వు ఇలా కడుపులు తెచ్చుకొని పిల్లల్ని కంటా కూర్చుంటే నేను ఊరుకోను. ఏమండి నాకు దూరంగా ఉండలేకపోతున్నారా? నా ఒంటి మీద చెయ్యకపోతే మీ శరీరంలో వేడి వేడి సెగలతో కాలిపోతున్నారా? విరహవేదన తట్టుకోలేకపోతున్నారా? తొక్క తోట
తోటకూర ఏమన్నా కాదు, నాకు గోంగూర పచ్చడి తినాలని ఉంది. ముదరష్టపదాన నువ్వు పురటాలువని గోంగూర తినకూడదు, వంకాయ తినకూడదు, నీ బొంద తినకూడదు అని ఆ తెలగపిండి వేసినటువంటి కూరలే నా మొహాన్ని కూడా కొడుతుంది మీ అమ్మ. వచ్చి కూర్చోవటం, ఇక కనీసం అల్లుడికి వేరే వండి పెట్టాలనే ఇంకిత జ్ఞానం అన్నా ఉండొద్దు. నీ అమ్మ అసలు అనకూడదులే కానీ మీ నాన్న కాబట్టి కాపురం చేస్తున్నాడు మీ అమ్మతో. ఏం వంటలు వండటమే, పప్పు వండితే పప్పు ఉడకదు, బంగాళదుంప పైనుడికి లోపల కరకరలాడుద్ది, అన్నం వండితే లోపల బియ్యం గింజ దాని నిజరూప స్వరూపాన్ని వీడలేదు తెలుసా. మీ అమ్మతో మహానుభావుడు మా మావయ్య అన్నాళ్ళు కాపురం చేసి మిమ్మల్ని ఎలా కన్నాడో. దాందేముంది, మీ అమ్మ పళ్ళు రాలిపోయి నడుములు ఇరిగిపోయి చెంప పగిలిపోద్ది కొడితే. మా అమ్మ వండే దాంట్లో నీ జన్మంతా నువ్వు తపస్సు చేసిన ఒక వంతు వండలేవు. మా అమ్మలా, మా అక్కల్లా, మా వదినలా, మా మరదల్లా నీకు ఆ జన్మాంతానికి రాదు. మీ వదినలా మరదల్లా కూడా రాదా? అవునే, మా వదిన మా అత్త కూతురు కాబట్టి వాళ్ళందరూ ఒకే స్టైల్లో వండుతారు. మా మరదలు మా మామయ్య కూతురు. మా అమ్మ పుట్టింటి దగ్గర వంటలే కదా వండుద్ది. నీ మొహం పాడుగాను, నువ్వేదో వండుతావు అని చేసుకొచ్చినందుకు నీ మొహం తగలయ్యా. నువ్వు వండేదేదో ఇక తప్పక తింటవే. నేను కుంభాలు తింటాం, నానా మాటలు అంటాం అనుకునేదే. ఇక ఆపి ఆపరేషన్ చేయించుకొని ఏడు అంటే ఇంకొకళ్ళు అంటే ఈడ్చుకెళ్ళి ఆపరేషన్ చేయించుకొచ్చాడు ఆయనే. ఎవడొండి పెడతాడు? నాకు రోజుకో రకం తినాలనిపిస్తే. ఏం మనిషోనమ్మా, గవర్నమెంట్ జీతం వస్తుంది కదా అని ఇచ్చి చేశారు. ఇప్పుడు ఏమొచ్చిందే, అల్లుడి జీతం రాగానే నీ చేతిలో పోస్తున్నాడా? ఏ రోజు వచ్చే పై డబ్బులు నీ చేతిలో పోస్తున్నాడా? వాడికి ఏమన్నా అమ్మాయిలతో తిరిగే అలవాటు ఉందా? నీ మొగుడు అక్కడికి కూడా వాళ్ళు బాబాని చిన్నపిల్లలకి తాయిలంలాగా తిండేదన్నా చూపిస్తే పోతాడేమో. వాడికి ఆ బుద్ధి కూడా లేదు. ఆడికి పోతానేమో తినాల్సినవన్నీ తినకుండా అని ఒక సిగరెట్ అలవాటు లేదో, మందు అలవాటు లేదో, లంచాలు కూడా ఎంత జాగ్రత్తగా తీసుకుంటాడో. ఈ వీధిలోనే సీసీ కెమెరా లేని ఇల్లు వాడు ఎందుకే కట్టించుకున్నాడో, ఇంట్లోనే ఏమీ లేకుండా ఎందుకు అంత జాగ్రత్త పడతాడో. నువ్వు పెళ్ళైన 3 సంవత్సరాల్లోనే నీకు అన్ని నగలు ఎలా చేయించాడో, కారు ఎలా కొన్నాడో, పైగా నువ్వు బయటికి వెళ్ళటానికి గుళ్ళు గోపురాలు కూరగాయలకి సరుకులకి వెళ్ళటానికి కారు డ్రైవర్ పెట్టాడా లేదా? ఏదో తక్కువైపోయినట్టు ఎందుకే ఇదంతా? రోజు గదిలోకి రమ్మనమనే మొగుడు ప్రాణం ఇసుకిచ్చు తింటున్నాడు చాకిరి చేయించి అనుకోవటానికి అది కాదు. నీ మొగుడు ఇంట్లో నీకు పనోళ్ళని పెట్టాడా? నీ చేతి కింద బట్టలమ్మాయి ఉంది, ఇల్లుడి తడిగుడ్డ పెట్టే అమ్మాయి ఉంది, అంట్లు తోమే అమ్మాయి ఉంది. నిన్నేమన్నా కష్టపెడుతున్నాడా? వంటేగా చేయమంటున్నాడు, అది కూడా చేయకపోతే ఎలాగే అంటే, అది కాదమ్మా రాత్రుళ్ళు నీకు బాధగా ఉంది అంటావు. సరేలే, ఇప్పుడు వారంలో 4-5 రోజులు చెయ్యేసే నీ మొగుడు గురించే నువ్వు అనుకుంటే, నీ బాబు పెళ్ళైనప్పుడు నెలకోసారి కూడా వేయలేదు మరి నా మీద. ఎలాగో మీరు పుట్టుకొచ్చేలా 8 మంది, అలాగే జరిగిపోద్ది కాలచక్ర ప్రవాహంలో. అయినా అల్లుడు తొందరపడి పై చేయి తీసుకోపోతే నిన్ను తీసుకోమని చెబితే కాదేంటే, వీళ్ళు 4 పుట్టిందే అలాగే కానిచ్చేయాలి అంతే. సంసారాలన్న తర్వాత కోట్లు కూడా వేయాలంటే ఎలా కుదురుద్ది మరి అని చెప్పిపోయింది విశాల అమ్మ. ఆ తర్వాత విశాల ఆలోచించుకుంది, నిజమే కదా, రాజశేఖర్ని ఇలా కాదు తిండిలో రకరకాలు వండి పెట్టి నోరెత్తనివ్వకుండా ఇంట్లో విషయాలు పట్టించుకోకుండా తొక్కేసే మొత్తం ఇంటికి సంబంధించిన ఆధిపత్యం అంతా తను సైలెంట్గా ఎటు పిల్లిలా ఉంటుంది, ఎటు తను నల్లేరులానే ఉంటుంది. కాబట్టి సైలెంట్గా తను చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళాలి అంటే రాజశేఖర్కి తిండి అనే ధ్యాసలో పెట్టేయాలి. ఈ తంత్రం మంత్రం బాగుంది కదా అనుకుంది. అనుకున్న తర్వాత పొద్దున పూట టిఫిన్ దగ్గర నుంచి రాత్రి భోజనం దాకా ఆయన అడగకుండా టకటకా అన్నీ ఏర్పాటు చేసి ఆఫీస్కి వేడివేడిగా భోజనం పంపుతాను మీరు వెళ్ళండి అనే నవ్వుతూ ఆయన అలా పంపించేసేదే. ఇంతకీ విశాల ఆలోచన ఏంటంటే, కొడుకుల్ని చవటల్లా, వాజమ్మల్లా, దద్దమ్మల్లా తన చెప్పు చేతల్లో ఉండేలా తన ఆజ్ఞానుసారంగా పితృవాక్య పరిపాలనలాగా మాతృవాక్య పరిపాలనలో వాళ్ళని పెంచి వాళ్ళకి చెల్లెళ్ళని విపరీతంగా అలవాటు చేసేసిందే. చెల్లెళ్ళను ఉప్పెక్కించుకోండి, ఎత్తుకోండి, ముద్దు పెట్టుకోండి, స్నానం చేయించండి, ఆడించండి, చదివించండి, చెల్లెళ్ళ కాళ్ళు కందకూడదు, అమ్మ చెల్లెళ్ళే ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ నాన్న మీకు అని చెప్పి కూతుళ్ళను మాత్రం చక్కగా రాజశేఖర్ అసలు ఇంటి విషయాలు ఏవి పట్టించుకోడు. డబ్బులు పై డబ్బులు తెచ్చి ఇవ్వటం వరకు, తన తిండి విషయాల వరకు, తన ఖర్చుల వరకు, తన బట్టల వరకు ఆయన ఆలోచించుకోవటం తప్ప. ఇక విశాల మాత్రం కొడుకుల్ని ఎత్తుకెళ్ళి సాదాసీదా స్కూల్లో పడేసిందే. నెలకి ఇంత అని ఫీజు కట్టే స్కూళ్ళల్లో కూతుళ్ళని మాత్రం చాలా పెద్ద కాన్వెంటుల్లో జాయిన్ చేసిందే.
కొడుకులకి బాక్సుల్లో రోజు ఒక పచ్చడో, ఒక కూరో, ఒక పప్పో, రాత్రి మిగిలిపోయింది ఏదన్నా ఉంటేనో తుడిసేసి అలా ఊరిపో కలిపి పంపించేస్తుంది. కానీ కూతుళ్ళకు మాత్రం బాక్సుకు ఒక నాన్ వెజ్ చొప్పున పెట్టి సర్ది మరీ పంపించుకుంటుంది. కొడుకులకి పెట్టడానికి లేక కాదు, పెడితే రేపొద్దున మదం ఎక్కుద్ది, తింటే బాగా ఒళ్ళు బలుసుద్ది, రేపొద్దున చెప్పిన మాట వినరు, ఎదురు తిరుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచే తొక్కి నార తీస్తేనే రేపు ఎదవలో నా గ్రిప్పులో ఉంటారు, నా చెప్పు చేతల్లో ఉంటారు, నేను చెప్పిన మాట వింటారు. నా కోరిక నా ఆశల్లా ఒకటే, నా కూతుళ్ళు మహారాణులు. నా కూతుళ్ళ పల్లకీలు మొయ్యటానికే బొయ్యిలుగా ఎదవలిద్దరినీ కన్నాను నేను. నా కూతుళ్ళు రాణులు. అలాంటి రాణులకి బటులు కాపలా కుక్కల్లా ఉండే 2 కుక్కలు కావాలి కాబట్టి వీటిని కన్నాను నేను. రేపెటు మగ ఎదవలు పెళ్ళాలొస్తే చూస్తారా అనే గ్యారంటీ చాలామంది అమ్మా నాన్నలకు ఉండదు. కానీ తొక్కి నార తీసేసైనా సరే వీళ్ళని అడ్డం పెట్టే రేపొద్దున నా కూతుళ్ళకి 2 రాజ్యాలకి రాణుల్ని చేసి రాజులకి ఇచ్చి పెళ్లి చేసి కాలు కందకుండా వాళ్ళని పెంచాలి. వీళ్ళ మెడల మీద ఎక్కించి వాళ్ళని పెంచుతాను. వీళ్ళకి నేను ₹1 పోగు చేయాల్సిన అవసరం లేదు. కానీ నా కూతుళ్ళకి మాత్రం నేను పోగు చేసుకోవాలి. రాజశేఖర్కి అంతా ఇంత తల్లిదండ్రుల వాటాలోంచి పెట్టింది ఏదైనా ఉంది అంటే ఆయనకి ఒక 5 ఎకరాల పొలం మాత్రమే. కాకపోతే రోడ్డు పక్కనే బిట్టది. ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి అసలు ఆ పొలం గురించి ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. ఆ పొలం కౌలు కూడా విశాలకే వచ్చి పడేదే. అది కాకుండా ఆయనకి ఒక 4 ల్యాండ్లు ఉన్నాయి. ఎటు 4 పిల్లలు ఉన్నారుగా, 4 ల్యాండ్లు వాళ్ళకు ఉంటాయని అదే ఆయన పట్టించుకునేవాడు కాదు. ఆ 4 ల్యాండ్ల్లో వచ్చి పడేటటువంటి లీజు డబ్బులు విశాల చేతిలోనే వచ్చి పడతాయి. ఇక 2 ఫ్లాట్లు ఉన్నాయి ఉండే ఇల్లు కాక, వాటి రెంట్లు వచ్చి పడతాయి. విశాల ఆడిందాట పాడింది పాట, చేసిందే పెత్తనం అన్నదే వ్యవహారం. దాంతో ఒకరోజు డైరీ తీసుకొని కూర్చుంది. మొగుడికి కావలసిన కుక్కకి బిస్కెట్ వేసినట్టు టైంకి వెయ్యవలెను. అలాగే వాడికి నేనెటు మల్లెపూలు పెట్టుకున్నా మూడొచ్చే మొగుడు కాదు కాబట్టి వాడు చెయ్యేసినప్పుడు మెదలకుండా ఊరుకుంటే నా కూతుళ్ళ భవిష్యత్తుల గురించి నేను ఆలోచించుకుంటే చాలు. నా జీవితంలో నేను అనుభవించాలనుకున్న సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలన్నీ నేను తనివి తీరా అనుభవించాలి. రేపటి రోజు ఏం జరుగుద్ది అనేది ఎప్పుడు మనం అనుకుంటే అది అనుకున్నట్టే జరుగుద్ది అని భవిష్యత్తును నిర్ణయించేవాడు ఆ ఈశ్వరుడు అంటారు. నా కొడుకుల తలరాతల్ని నిర్ణయించేది ఈ విశాల. అందులో ఎలాంటి మార్పు లేదు. ప్రపంచం మీద చాలామంది పిల్లల్ని కంటున్నారు. ఇద్దరిని కన్నా ప్రతి అమ్మకి ప్రతి నాన్నకి ఇద్దరంటే ఇష్టం ఉంటుందా? ఒకళ్ళకి పెద్దోళ్ళంటే ఇష్టం, ఒకళ్ళకి చిన్నోళ్ళంటే ఇష్టం. అలాగే నాకు కూతుళ్ళంటే ఇష్టం. నా కూతుళ్ళ కోసం నేను ఏం చెయ్యాలి? డైరీలో రాసుకుంటూ వెళ్తోంది అలా. అందులో ముఖ్యంగా నా కూతుళ్ళని యువరాణుల్లా పెంచాలి అంటే నా కూతుళ్ళ అడికాళ్ళు కందనివ్వకూడదు. నా కూతుళ్ళని చిన్న పూచిక పుల్ల పని కూడా చేయనివ్వకూడదు. చెమటంటే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియకూడదు. కష్టం, బాధ, దుఃఖం, శోకం అసలు ఇవేవి వాళ్ళ దరిదాపులకు కూడా రానివ్వకూడదు. కొడుకుల మెను వాళ్ళ దగ్గరకు వచ్చేపాటికి కష్టంతోనే వాళ్ళు ప్రతిదీ లాక్కు రావాలి. లేకపోతే అస్సలు కుదిరే పని కాదు. అర్రగరుద్దేసి వీళ్ళని చదివించాలి. నా కూతుళ్ళు ఏం చదువుకున్నా సరే వాళ్ళు కష్టపడకుండా ఆ చదువు కూడా అవసరమైతే కొంటాను నేను డబ్బులు పెట్టి. ఆ తర్వాత నా కూతుళ్ళ కోసం నేను ఒళ్ళంతా బంగారంతో నింపేయాలి. నేను ఏదో ఒక కథలో చదివానులే, ఒక మహారాణికి ఏముండేవంటేనంట సూర్యవంక, చంద్రవంక, పాపడి బిళ్ళ, అలాగే నాగరం, జడబిళ్ళ, బంగారపు జడ, బంగారపు కుప్పెలు, హారం, కాసుల పేరు, నెక్లెస్సు, అడ్డిగా, అరవంకెలు, బాజుబందులు, వడ్డాణానికి తోడు కందోలి, దానికి తోడు చేతుల నిండా రింగ్ బ్రేస్లెట్స్, ఉంగరాలు, ముక్కు పుడకలు, బులాకులు, చెవులకి సెట్టు మీద పోగులు, చెంపస్వరాలు, మాటీలు. ఇక కింద వరకు వస్తే నా కూతుళ్ళకి బంగారు కడియాలు, బంగారు పట్టీలు, కాళ్ళకు పెట్టుకునేవి బంగారపు బ్రేస్లెట్స్. ఇది ఉంది ఇది లేదు అనకుండా నా పిచ్చి తల్లుల కోసం ఒక్కొక్కళ్ళకి 2 కిలోలు బంగారం పోగు చేయాలి. తర్వాత నా కూతుళ్ళకి ఒళ్ళంతా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డైమండ్ సెట్ దిగేయాలి.
అయిపోయిన తర్వాత నా కూతుళ్ళ కోసం ఇప్పటి నుంచే నేను బట్టలు కొనటం మొదలు పెట్టాలి. కంచి, ధర్మవరం ఇలా అన్ని వెండితో బంగారంతో నేసిన చీరలే నా కూతుళ్ళ కోసం నేను కొనాలి. నా కూతుళ్ళకి నా భూతో నా భవిష్యత్తే అన్నట్టుగా ఓణీల ఫంక్షన్ చేయాలి. నా కూతుళ్ళు పెద్ద మనిషి అయినప్పుడు ఊరంతా అన్నన్నా అని ముక్కు మీద వేలేసుకొని విస్తరి నాకేసి మినిమం 25 ఏళ్ళు గుర్తుపెట్టుకునేలా పెద్ద మనిషి ఫంక్షన్ చేయాలి. ఇక నా కూతుళ్ళ పెళ్ళిళ్ళ విషయానికి వస్తే నా కూతుళ్ళ కోసం నేను ఇప్పటి నుంచే రూపాయి ముందు బంగారం ఇదంతా అయిపోయాక వెండి మర్చిపోయావే విశాల, నిజంగానే సుమా అని తనతో తనే చెప్పుకొని చెరొక 10 కేజీలు రాద్దామా, ఏం సరిపోద్దే, సరేలే ఒక వెండి డైనింగ్ సెట్టు, ఒక వెండి పూజా సామాను, అల్లుళ్ళు కూతుళ్ళు తినటానికి వెండి పళ్ళాలు, వెండి గ్లాసులు అవి ఎటు వస్తాయి అనుకో. అవి కాకుండా ప్రత్యేకంగా నా కూతుళ్ళకి చెరొక వెండి దర్బారు కుర్చీ, నా అల్లుళ్ళతో పాటు కలిసి ఊగటానికని ర్యాకింగ్ చైర్లు. అంతేనా? ఎందుకంతే, వండుకునే వంట పాత్రలు కూడా ఒకప్పుడు బంగారంలో తినేవాళ్ళంట. మనకంత బిసాది ఎటూ లేదు కాబట్టి వెండి పాత్రల్లో వంట చేసుకొని తింటారు నా బంగారు తల్లులు. కాబట్టి అంతా వెండే ఉండేలాగా కొనేస్తే పోలా. దానికి తోడు నా చిట్టి తల్లుల కోసం ఆస్తులు పోగు చేయాలి. చెరువొక ఎటుకూడి ఈ 2 సైట్లు చెరు 2 పెట్టిస్తాను, అది వేరే విషయం. ఆ పొలం మొత్తం నా కూతుళ్ళకే పెట్టిస్తాను, అది వేరే విషయం. ఈ ఇల్లు నా కూతుళ్ళే పెట్టిస్తాను, అది వేరే విషయం. అది కాకుండా నా కూతుళ్ళ కోసం నేనేం చేయాలి? ఇంకా ఒక్కొక్కళ్ళకి కోటి రూపాయలు డబ్బులు పోగు చేయాలి. దాంతోపాటు ఇంకొకటి చెరొక ల్యాండ్ కొని ఆ ల్యాండ్లో పిల్లల కోసం 10 పోర్షన్ల ఇల్లు వేయించి ఆ అద్దెలు వచ్చేలా చూడాలి. ఇంకో ల్యాండ్ కొని అందులో పిల్లలకి చెరొక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి ఇవ్వాలి. వాళ్ళ బ్యూటీ పార్లర్ ఖర్చులకి వాటికి ఉంటాయి. దానికి తోడు చెరొక ఫ్లాట్ కొని ఇవ్వాలి. అపార్ట్మెంట్లో చాలా లగ్జరీగా ఉండేవి తీసుకోవాలి. నా కూతుళ్ళకి నేను వెండి చెప్పుల దగ్గర నుంచి తీసుకోవాలి. నా బంగారు తల్లుల కోసం ఇంట్లో నా కూతుళ్ళ కోసం ఫుల్లీ ఫర్నిషింగ్ చేయించేసే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఇది ఉంది ఇది లేదు అనకుండా సమస్తం కొనేసి అసలు కాలు కింద పెడితే కాలు అరిగిపోద్దేమో అనేలాంటి మొగుళ్ళని నెత్తి మీద నడిపించుకునే వాళ్ళనిచ్చి వీళ్ళకి అమెరికా సంబంధాలు చెయ్యాలి. వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉండకూడదు, అమ్మ బాబులు ఉండకూడదు. నా లెక్కలు నాకున్నాయిలే. దానికి తోడు అల్లుళ్ళకి ఆదాయాలు రావాలి. దానికి తోడు కూతుళ్ళకి కార్లు కొనివ్వాలి. కూతుళ్ళ కోసం ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు అల్లుళ్ళకి చెరువొక హ్యాండ్ చైను, చెరువొక కడియం, చెరొక చిన్న గొలుసు, చెరొక పెద్ద గొలుసు. దానికి తోడు ఎంగేజ్మెంట్లో పెట్టేది ఖరీదైన డైమండ్ ఉంగరాలు. దాంతోపాటు పెళ్ళిలో పెట్టేవి చెరొక 2 ఉంగరాలు. అయిపోయిన తర్వాత ఇక నా కూతుళ్ళిద్దరికి ఒక్కొక్కళ్ళకి 2 పిల్లలు పుడతారు. వాళ్ళకి కూడా నేను చిన్న సైజులు తీసుకోకూడదు. అన్నీ రేపు అమ్మమ్మ ఏమిచ్చింది అనరు. పుట్టగానే పిల్లల పేరు మీద 4కి 4.25 లక్షలు ఏ బ్యాంకీలోనూ పడేయాలి వాళ్ళ చదువుల కోసం. దానికి తోడు పిల్లలకి ఏమీ తక్కువ కాకుండా అన్నీ పెద్ద పెద్ద ఆదులు సైజులు పెట్టించేసి వాళ్ళకు కూడా అమ్మాయిలకైతేనే అబ్బాయిలకైతేనే వాళ్ళకి కావలసిన గోల్డ్ చేయించి అబ్బాయిల పెళ్ళాలకి అమ్మాయిలకి రాబోయే మొగుళ్ళకు కూడా కొని ఉంచాలి. ఎన్ని బాధ్యతలు ఉన్నాయమ్మా విశాల నీ మీద. అయ్యయ్యో ఎన్ని బరువులు మొయ్యాలమ్మా విశాల నువ్వు. మరి మా అత్తలాంటి దాన్ని అనుకుంటున్నారా ఏంటి నన్ను? చాచా అలా కాదు, అది అందరికీ సమానం, బొంగు భూషణం అని చెప్పి పోయింది అది పైకే. నేను అలా కాదమ్మా, నా వరకు మాత్రం నా కూతుళ్ళని ఇలాగే పెంచాలి. నా కూతుళ్ళకి ఏది కావాలంటే అదే, మొహం వాపు లేకుండా తినిపించాలి, తాగించాలి, వచ్చిన ప్రతి సినిమా చూపించాలి, షాపింగ్కి తీసుకెళ్ళాలి, ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాలి, ట్రిప్పులకి తీసుకెళ్ళాలి, దేశ విదేశాలు తిప్పుకురావాలి. ఎంజాయ్మెంట్ అంటే ఇదా లైఫ్లో? అప్పుడే అయిపోయిందా లైఫ్ అని వాళ్ళు పెళ్ళిడికి వచ్చేసాంరా బాబోయ్ అనుకునేంత వాళ్ళని లైఫ్ ఎంజాయ్ చేయనివ్వాలి. నా కూతుళ్ళని శీలాలు పోనివ్వకూడదు, అడ్డమైన ఎదవలతో ప్రేమలో పడకూడదు. అంటే ఏం చెయ్యాలి? నేను వెంట పెట్టుకెళ్ళి వాళ్ళకి ప్రపంచం అంతా చూపించాలి. భలే ఉందే నీ ఆలోచన. మరి కొడుకుల గురించి అందే మనస్సాక్షి. వస్తున్నా అక్కడికే వస్తున్నా.
నేనేం చెప్తే అది వినటమే వాళ్ళ తలరాత. నేను పెట్టింది తినటం, నేను చెప్పింది వినటం, నేను చెప్పినట్టు చదువుకోవటం, చెల్లెళ్ళ కాళ్ళు కందకుండా వాళ్ళ అరిచేతుల్ని, వాళ్ళ జీవితాల్ని వాళ్ళ కోసం పరచటం, చెల్లెళ్ళ కోసమే వాళ్ళ జీవితాలు అంకితం చేయటం, చెల్లెళ్ళ కోసమే వాళ్ళ బ్రతుకుల్లో పిల్లల్ని కనకుండా ఉండటం, చెల్లెళ్ళ కోసమే వాళ్ళ బ్రతుకుల్లో సర్వసుఖాలు త్యజించటం, వాళ్ళ లోకం వాళ్ళ ప్రపంచం చెల్లెళ్ళతో నింపేయటం, వాళ్ళ జీవితంలో అమ్మ తప్ప, చెల్లెళ్ళు తప్ప ఇంకెవరొచ్చినా సరే కేవలం వాళ్ళని అవసరానికే తప్ప వాళ్ళని మన అనుకోకుండా వీళ్ళని నేను పెంచకపోతే, తయారు చేయకపోతే నేను విశాలనే కాదు అని ఫిక్స్ అయిపోయి ఆ రోజు మొదలుపెట్టి విశాల ఇక మొదలుపెట్టిందే. రాజశేఖర్ జీతాల దగ్గర నుంచి వచ్చే ప్రతి ఆదాయంలోనూ ఇంటి ఖర్చులో మొగుడికి తక్కువ చేయకుండా పెట్టాలి. మొగుడికి వండే దాంట్లోనే స్పెషల్స్ వండి కూతుళ్ళ వరకు సర్దేస్తే తను కడుపు నిండా తిని దిట్టంగా ఉంటే ఇక కొడుకుల విషయం ఏది పెట్టినా తినేలా అలవాటు చేసి లాక్కెళ్ళిపోకుంటూ తను అనుకున్నట్టు ముందు కూతుళ్ళ నగలు కంప్లీట్ చేసిందే. ఆ తర్వాత అల్లుళ్ళ నగలు కంప్లీట్ చేసింది. పుట్టబోయే మనవడి చేసిందే, పుట్టబోయే మనవరాలి చేసింది. ఇంకో కూతురుకు పుట్టే మనవడు మనవరాలియ్యి, ఇంకో కూతురు చేసుకునే అల్లుడియ్యే కంప్లీట్ చేసుకొచ్చిందే. కూతుళ్ళ కోసం కార్లకు సరిపడా డబ్బులు పక్కన పెట్టింది, ఇళ్లకు సరిపడా డబ్బులు పక్కన పెట్టింది, షాపింగ్ కాంప్లెక్స్లకి సైట్లు కొనేసి రెడీగా పెట్టింది, అందులో కన్స్ట్రక్షన్లు మొదలు పెట్టించింది, అందులో కట్టించబోయే షాపింగ్ మాల్స్కి అలాగే ఎంతెంత రెంట్లు వస్తాయో కనుక్కుంది, స్థలాలు కొని ఇల్లు కట్టించడానికి ప్రిపేర్ అయ్యింది. ఒకవైపున అది జరుగుతూ ఉండగా మధ్యలో కూతుళ్ళ ఓణీల ఫంక్షన్లో, కూతుళ్ళ పెద్ద మనిషి ఫంక్షన్లో అబ్బో అసలు ఇలా ఎవరైనా చేస్తారా అన్నట్టు మంగళ స్నానాల దగ్గర నుంచి హల్దీలు, మెహందీలు, చిలక జోస్యాలు, అబ్బో సామర్లకోట దగ్గర నుంచి స్పెషల్గా ఒరిస్సా దాకా వంట వాళ్ళని పిలిపించి వంటకాలు ధూమ్ధామ్గా చేసేసింది కూతుళ్ళకి 2 డేస్ ఫంక్షన్లో. కూతుళ్ళకి అతి కష్టం మీద రుద్దగా వచ్చేదే చదువు. చాలా కన్నా కష్టం. మిగతా సబ్జెక్టులన్నీ పంతులకో పంతులమ్మలకో ఎంతో కొంత పడేసి ఎలాగోలాగా 9th దాకా లాక్కొచ్చి 10th క్లాసులో ట్యూషన్లు పెట్టి మా అమ్మలు కాదు, మా బుజ్జులు కాదు, మా తల్లులు కదమ్మా, పాస్ మార్కుల వరకైనా ఎలాగోలాగా కాస్త అలిసిపోయినా చదవండమ్మా అనేదే. కూతుళ్ళు యువరాణులు, పొద్దున్నే నిద్రలేగవరో, కూతుళ్ళని తను లేపదు. కూతుళ్ళు లేచేసరికి ఒకళ్ళకి బూస్ట్, ఒకళ్ళకి హార్లిక్స్ రెడీగా ఉంటాయి. అయిపోయి కూతుళ్ళకి అచ్చగా ఒక అమ్మాయిని పెట్టేసిందే. కూతుళ్ళు సిగ్గు లేకుండా బట్టలు ఊడదీసి అమ్మాయి ముందు కూర్చుంటే ఆ అమ్మాయి బ్రష్ చేయించి వీళ్ళు కాలకృత్యాలు తీర్చుకున్నాక స్నానాలు చేయించి తలలు రుద్ది తలలో ఆ తర్వాత వీళ్ళకి సాంబ్రాణీలు వేసి వీళ్ళకి నచ్చిన హెయిర్ స్టైల్స్ వేసి బట్టలు తొడిగి మేకప్లు వేసి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడితే మా బుజ్జు కదు తినండి అమ్మ, మా కొండ కదు తినండి, ఇదిగో ఈ ముక్క అమ్మ ముక్క, ఈ ముక్క మమ్మీ ముక్క, ఈ ముక్క తల్లి ముక్క. పనమ్మాయి కూడా అలాగే చూసేదే. అన్ని ముక్కలు కలిపితే ఒకటే ముక్కగా అన్నట్టు ఎల్లవతలకి నా కూతుళ్ళకి దిష్టి తగులుద్దే అని తోసేసేది. మధ్యాహ్నం లంచ్లోకి అంతే. తనే ఎత్తుకెళ్ళి స్కూళ్ళల్లో ఉన్న కూతుళ్ళకి, కాలేజీలకు వస్తున్న కూతుళ్ళకి కూడా తనే పెట్టుకునేదే. ఆ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ మా అమ్మ కదమ్మా, ఇదిగో ఈ డ్రై ఫ్రూట్ షేక్ తాగేయండి, అలాగే ఇదిగో డ్రై ఫ్రూట్ లడ్డు తినండి, మా అమ్మ కదమ్మా, ఈ బౌల్డ్ ఫ్రూట్స్ తినేయండి అమ్మ, మా తల్లులు కాదు మీకోసం ఇదిగో ఫిష్ తందూరి చేయించానురా తినండి, రెండే అమ్మమ్మ తల్లి కదమ్మా అనే వాళ్ళని మళ్ళీ సాయంత్రం స్నానాల పనమ్మాయి చేయించి రెడీ చేయించి నైట్ డ్రెస్లు వేయించితే ఒకళ్ళు కాళ్ళు ఎదురుగా పెట్టి టేపాయి మీద టీవీ చూసుకుంటూ, మరొకళ్ళు ల్యాప్టాప్ ముందేసుకొని వాళ్ళకి నచ్చిన వీడియోలు చూసుకుంటూ అలా టైంపాస్ చేసుకుంటూ కాలచక్రంలో అలా తిరుగుతుంది కూతుళ్ళ విషయంలో. ఇక కొడుకులు పెద్దవాళ్ళు కాబట్టి కొడుకుల విషయానికి వచ్చి చిన్నప్పటి నుంచి కొడుకుల్నే చేపలు రుద్దినట్టు రుద్ది హారగా రుద్ది చదివించుకొచ్చిందే. ఎందులో వేస్తే ఏమైందే, వీధి దీపాల కింద కూర్చుని కలెక్టర్లు అయిన వాళ్ళు లేరా అని ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పేది వాళ్ళకే. చెల్లెళ్ళే ప్రాణం, చెల్లెళ్ళే లోకం, చెల్లెళ్ళే సర్వస్వం, అమ్మని మించిన దైవం లేదు
అమ్మ కన్నా ఏ ఆడది కూడా గొప్పది కాదు. అమ్మ అంటే అమ్మే, అది మా అమ్మే. అమ్మ కన్నా అత్తలు కాదు, అమ్మ కన్నా ఎవరు గొప్పోళ్ళు కాదు, అమ్మ కన్నా నాన్న గొప్పోడు కాదు, అమ్మ కన్నా ఎవరు అది కాదు ఇది కాదు అని నేర్పించుకుంటూ వచ్చేసిందే. అలా చెల్లెళ్ళంటే పంచప్రాణాలు, అమ్మంటే ఆరో ప్రాణం అనే పెరుగుతూ వచ్చారు ఆ కొడుకులు. అంత దాంట్లో కూతుళ్ళకి అంత బంగారం చేయించిన విశాల కొడుకుల భవిష్యత్తు గురించి రూపాయి పొదుపు చేయాలి అనుకున్నదే లేదో, వాళ్ళ చదువుల కోసం అనా పైసా ఖర్చు పెట్టిందే లేదో, ర్యాంకుల మీద కొడుకుల్ని చదివించుకుంటూ వచ్చేసిందే. వాళ్ళకు ఒక దోవతుల ఫంక్షన్ లేదో, వాళ్ళ కడుపు నిండా తిండి లేదో, వాళ్ళు ఏసీల్లో పడుకుంటే ఒళ్ళు బలుస్తుందని హాల్లో ఫ్యానీస్ పడుకోబెట్టేదే, వాళ్ళకు ఒక హ్యాండ్ చైను మెళ్ళో చైను ఉంగరం లాంటివి కూడా ఉండేవి కాదు. కూతుళ్ళకి నెలకి 30 రోజులు షాపింగ్ చేస్తే కొడుకులకి సంవత్సరంలో ఒకరోజు చేసుద్ది చెరుకు 2 జతల షాపింగు. ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోతూ కొడుకులు చదువుకుంటూ వచ్చేసి కొడుకులవి ఇంజనీరింగ్లు అయిపోయినాయి. ఇంజనీరింగ్లు చాలా మంచి మార్కులతో పాస్ అయితే, ఒరేయ్ మీరు ఏ ప్రైవేట్ ఉద్యోగాలకి వెళ్ళొద్దు, ఏమ్మా గవర్నమెంట్ ఆఫీసర్లుగా మిమ్మల్ని చూడాలని నా కోరిక నాన్న, మా కోసం అని ఎంత ఆలోచిస్తావమ్మా నువ్వు అంటే, అదేంటమ్మా ఆ ఎదవల్ని ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవ్వమన్నావు, మరి అవ్వకపోతే మీకు నేను ఇప్పటి వరకు పెట్టాలనుకున్న టాస్కులన్నీ కంప్లీట్ చేసేసాను, మరి ఇక్కడి నుంచి ఏంటమ్మా చెరొక 100 కోట్లు ఇద్దామని నా కోరికే మీకు. అమ్మా నీలాంటి అమ్మ నిజంగానే ఉండదేమో, మరి అయితే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయవా? పెళ్ళిళ్ళదేముందే, పెళ్ళవుతే పెళ్ళాలు వస్తారు, మరి రాత్రికి అవసరం కదా. ఆ ఎదవల వయసుకు వచ్చి చాలా కాలమైందే, వాళ్ళని ఎవరి వైపు నేను ఎందుకు చూడనివ్వనో. ఆడదాని మత్తులో నిషాలో పడిన మగాడు ప్రపంచంలో పక్కన అమ్మున్నా చెల్లున్నా అక్కున్నా ఎవరున్నా పట్టించుకోడు. ఆ దేవుళ్ళే పెళ్ళాలకి సగం శరీరాలు ఇచ్చి నెత్తి మీద పెట్టుకొని గుండెల్లో కూర్చోబెట్టుకున్నారంటే సామాన్య మానవులు ఈ ఎదవలు ఎంత. అందుకే కదా వీళ్ళేమీ తక్కువ వాళ్ళు కాదు, బాగా ఆడధ్యాసలున్నాయి నీ పెద్దన్నకి రెండో అన్నకే. ఆడది కనిపిస్తే చాలు చొంగ కారుస్తూ కళ్ళల్లో నుంచి కామం కారిపోతూ ఉంటుంది ఎదవలిద్దరికీ. అమ్మగా నేనా మాత్రం అర్థం చేసుకోలేనా? కాకపోతే తొక్కి నాడ తీసేస్తానని, పెళ్ళిళ్ళయిన దాకా తప్పులు చేయొద్దని మీ బాబు మీద ప్రమాణం చేయించానని, మీ నాన్న చంపేస్తాడని, నేను ప్రేమ అనే దాంట్లో పెట్టి తొక్కేశానని మీ మీద మమకారంతో ఎదవలు కాలు జారట్లేదు. కానీ లేకపోతే ఈ పాటికి ఎవరి కడుపులో ఎవరి మనవడు ఉన్నాడని ఒక 500-600 మంది వచ్చి గుమ్మం ముందు నుంచునేంత యావ మీ అన్నలకే, మీ బాబుకే లేదది. నీకుందగా నీదొచ్చిందేమో లేవే, ఏది మీ ఇద్దరికి కూడా అదేనా? మా ఇద్దరికి అంటే బై బాన్ అమ్మా, ఎంతైనా నీ బ్లడ్ కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వాళ్ళదే నీదే కదా, అందుకే వచ్చి ఉంటుంది. నాన్నది రావాలని ఏముందే, సర్లే అని నవ్వుకొని ఇప్పుడు ఏం చేద్దామనమ్మా, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తే లంచాలు వస్తాయి, దానికి తోడు జీతాలు వస్తాయి, మంచి పోస్టులు పడేలాగా చెయ్యాలి. ఈ ఎదవలకి ఎలాగైనా 4 రూపాయలు పెట్టి పెద్ద ఉద్యోగాలు వచ్చేలా చెయ్యాలి అని కొడుకుల్ని తెల్లవారుజామునే లేపి బాధ్యత గల తల్లి శివాజీని జిజాబాయి రెడీ చేసినట్టు వాళ్ళని రెడీ చేసి కూర్చోబెట్టి చదివించి కోచింగ్ సెంటర్లో చేర్చి వాళ్ళని తెగ కేర్ తీసుకుంటే, అమ్మా మా భవిష్యత్తుల కోసం నువ్వెంత ఆలోచిస్తావమ్మా? అవునన్నయ్య, అమ్మకి రాత్రంతా మీదే ఆలోచన, పగలంతా నీదే కలవరపాటు. ఒక విషయం తెలుసా, మీరు తిండి తిన్నారా లేదా, మీరు ఏమయ్యారు ఏంటి అనే దానికన్నా రేపొద్దున ఒక గొప్ప పొజిషన్లో మీరుంటే అమ్మ కొడుకులు మీరు కాదు, మీ అమ్మని తను అని చెప్పుకునే స్టేజ్కి మీరు ఎదగాలనుకుంటుంది. అన్నయ్య అమ్మ అనగానే ఆడై కూడా ఏడవ్వేమో, నోట్లో గుడ్డలు గుక్కుకొని అంత ఘోరంగా ఏడిసేవాళ్ళు కొడుకులిద్దరూ కూడా. ఆ తర్వాత ఇక అలా ఫస్ట్ అటెంప్ట్ పోయింది, అయినా కొడుకుల్ని ఏమనకూడదని చెప్పి ఇంకా కోచింగ్ పెంచిచ్చింది, ఇంకా ఇంటి దగ్గర చదవటం పెంచిచ్చిందే. సెకండ్ అటెంప్ట్ పోయిందే, థర్డ్ అటెంప్ట్ కొట్టారు. అయితే తననుకున్న పోస్ట్ రాలేదే, అయ్యయ్యో ఎలాగా అనుకొని ఇక రాజశేఖర్ ఆఫీసులో వాళ్ళందరూ కూడా విషయాలకి తెలుసు. అందులో మూడో కంటికి తెలియకుండా ఒక ఆయన్ని పట్టుకొని ఆయన చేత కొడుకులకి లంచాలు ఆఫర్ చేయించి కొడుకులు చేసే ఆఫీసుల్లో బైలక్ ఇద్దరికి ఒకే ఆఫీసులో వచ్చేలాగా, అది కాకుండా పొజిషన్లు కూడా మంచిగా పడేలాగా లంచాలు పెట్టి ఉద్యోగాలు కొనిపడేసిందే.
అయిపోయిన తర్వాత కొడుకులు ఉద్యోగాలకు వెళ్ళటం మొదలుపెట్టారు. లంచాలు తీసుకున్నంత ఉత్తములు, బుద్ధిమంతులు, గొప్పోళ్ళేమి విశాల కొడుకులు కాదు. విశాల ఎంత చెప్తే, ఏది చెప్తే అదే వింటారు. రోజుకు పై డబ్బులు ఒక్కొక్కళ్ళకే 50,000 నుంచి 2 లక్షల వరకు కూడా వస్తూ ఉంటాయి. ఇక తెచ్చే అమ్మ చేతిలో అలా పోస్తారు. అంత దాంట్లో కూడా వాళ్ళకు బైక్ లేదే అనేది గుర్తుండదు. వాళ్ళకి కనీసం ఇప్పుడు కడుపు నిండా నచ్చింది తింటలేదు అనేది గుర్తుండదు. ఇప్పుడు కూడా వాళ్ళకి మెళ్ళో చైను, హ్యాండ్ చైను, ఉంగరాలు లాంటివి ఉన్నాయని గుర్తుండదు. ఏం బతుకులో ఏంటో ఎవరికి అర్థం కాని జీవితాలు. కొందరు నిజంగా వింతగా విచిత్రంగా ఉంటారు కొందరు మనుషులు. ఆ తర్వాత పొద్దున్నే లేవటం, అమ్మ పెట్టింది తినటం, బట్టలు కట్టుకోవటం, ఆఫీసులకు ఇద్దరూ కలిసి ఏ మెట్రోల్లోనో సిటీ బస్సుల్లోనో పడిపోవటం, సాయంత్రానికి తెచ్చి లెక్క దండిగా అమ్మ కప్పచెవటం. అయిపెట్టి కూతుళ్ళకి అమ్మ రామ్ జెఠ్మలాని కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదిస్తూ ఎదిగినట్టుగా కూతుళ్ళ కోసం ఇక డబ్బు మీద డబ్బు, డబ్బు మీద డబ్బు, డబ్బు మీద డబ్బు పోగు చేయటం మొదలుపెట్టింది విశాల. ఇంత దాంట్లో కొడుకులు వయసుకు వచ్చేసారు. కూతుళ్ళ కన్నా పెద్దోళ్ళు కూడా. కూతుళ్ళకి ముందు పెళ్ళిళ్ళు చేసేసి తొందరగా కూతుళ్ళని అల్లుళ్ళని సెట్ చేసేసుకుంటే ఆ తర్వాత రేపు కోడళ్ళు వచ్చినా కోడళ్ళని తొక్కేయచ్చు. కూతుళ్ళకి రేపు పొద్దున ఆయాల కింద, వాళ్ళ పిల్లలకి వంట మనుషుల కింద, పని మనుషుల కింద, కూతుళ్ళు వచ్చినప్పుడు దాసీవాటి కింద, వాళ్ళకి పరిచారికల కింద ఉండాలంటే రాణులకి మరి ఉండొద్దు కోడళ్ళు. అయితే ముందు కూతుళ్ళకి సంబంధాలు వెతకాలి. ఒకరోజు మొగుడు దగ్గర కూర్చొని మొగుడికి చిలకలు అందిస్తూ, మొగుడి కాళ్ళొత్తుతూ, మొగుడు కోసం 4-5 రకాల స్వీట్లు చేసుకొని గదిలోకి వెళ్ళి వయ్యారం వలకబోస్తూ, అమ్మాయిలే డిగ్రీలు అయిపోయినాయి కదండి, అతి కష్టం మీద విశాల లంచాలు పెట్టి తెచ్చింది చెరో డిగ్రీ సర్టిఫికెట్. చాలా పెద్ద కాలేజీలో పట్టుకొచ్చింది. అవి కూడా అయిపోతే అన్నాడు రాజశేఖర్, పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దామండి. ఆడపిల్లల్ని వయసుకు వచ్చాక ఇంట్లో ఉంచుకోవడం కరెక్ట్ కాదు కదా, మనకు కూడా బాధ్యత తీరిపోతుంది, ఏమంటారండి అంటే, నువ్వన్నది కూడా నిజమేలే, ఆలోచిద్దాం, పెళ్ళిళ్ళ పేరైన రమ్మనమని చెప్తాను, అమ్మాయిలు కాస్త మంచిగా ఉన్న ఫోటోలు ఇవ్వు వాడికి అని చెప్తే, మరి ఏం పెడతారని అడుగుతారు కదండి. అంటే ఏముంది మనకు పెట్టడానికి, జీతం రాళ్ళ మీద బతికే వాళ్ళం, పై డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి నువ్వే అంటావు కదా. సరేలే, ఇక ఆడపిల్లలు కాబట్టి నా పేరిట బ్యాంకులో ఎలా లేదన్నా కూడా 1 కోటి రూపాయలు ఉంటాయి. చెరొక 50 లక్షల రూపాయల్లో 30 పెట్టి బంగారం తీసుకొని 20 పెళ్లి ఖర్చులకి, అల్లుడు వాళ్ళ లాంఛనాలకి పెట్టేసి, దాంతోపాటు పొలం ఉంది కదండి, అబ్బాయిలకి గవర్నమెంట్ ఉద్యోగం ఉందగా, ఆడపిల్లలకి పెడితే పోద్దేమో కదూ అనేసరికి, సరేలే 2 ఎకరాలు పెడదాం, ఏమీ ఇవ్వకుండా పంపటం ఎందుకో, కొడుకులకి రేపొద్దున రాబడి బాగానే ఉంటుంది కాబట్టి వాళ్ళ సంగతి తర్వాత ఆలోచించవచ్చు అన్నాడు రాజశేఖర్. హిప్ హిప్ హుర్రే అనుకుంది విశాల. ఎందుకంటే రాజశేఖర్ పెడతానన్న పొలం ఎకరం 70 లక్షలు, పెద్ద కూతురికి 2, చిన్న కూతురికి 2 అంటే అటు 1.5 ఇటు 1.5, దానికి తోడు 50 ఇస్తానన్నాడు కాబట్టి అటొక 50 ఇటొక 50, 2 కోట్లు మొగుడు మీద సెట్ చేసేసాను అనుకుంది. ఆ తర్వాత పెళ్ళిళ్ళ పేరై వస్తే రాజశేఖర్ తనిచ్చేది చెప్తే మిగతా విషయాలు ఆవిడతో మాట్లాడి నాకు ఆఫీస్ టైం అవుతుందని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత, ఇదిగో పంతులు ఇటు రారా, నువ్వు రానా అంటే, మూసుకొని రారా, చెప్పేది వినాలి, నువ్వు ఇక్కడ కూర్చో అని కింద కూర్చోబెట్టింది పెళ్ళిళ్ళ పేరైని. చెప్పండమ్మా అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఏంట్రా చెప్పేది, ముందు నోరు మూసుకొని నేనేమేం చెప్పాలనుకుంటున్నానో రిక్వైర్మెంట్స్ అన్నీ నువ్వు పెళ్లి కొడుకులు ఎలా ఉండాలో రాసుకో అంటే, సార్ చెప్పారు కదమ్మా అంటే, ఏంట్రా వాడు చెప్పేది, నోరు మూసుకొని రాసుకో అన్న తర్వాత, చెప్పండమ్మా, పెళ్లి కొడుకులు అమెరికాలో ఉండాలి, బాగా చదువుకోవాలి, అందంగా ఉండాలి, ఇక వాళ్ళు సంసారం మాత్రమే చేయగలిగినంత సమర్థతని కలిగి ఉండాలి, అంటే ఉద్యోగం పురుష లక్షణం కాబట్టి ఆ ఎదవలు సంపాదించాలి, పెళ్ళాలను పోషించాలి కాబట్టి జీతం మొత్తం తెచ్చి మా అమ్మాయిల చేతికిచ్చే వాళ్ళై ఉండాలి, అలాగే మా అమ్మాయిల్ని సుఖపెట్టడం మాత్రమే తప్ప పెళ్ళాల మీద చెయ్యెత్తటం, నోరెత్తటం, మిగతా ఎత్తటం చేస్తే పగిలిపోద్ది, అర్థమైందా నీకు, ఏమాత్రం వాళ్ళు చవట వాజమ్మ చచ్చు దద్దమ్మల్లాగా తప్ప నా కూతుళ్ళ ముందు నోరెత్తకూడదు, నా కూతుళ్ళకి ఎలా కావాలంటే అలా వాళ్ళ మనసు తెలుసుకొని ఉండేవాళ్ళై ఉండాలి
ఆ తరువాత అనేలోపు పెళ్ళిళ్ళ పేరయ్య నోరు తెరిచాడు. చెప్పండమ్మా అని రాసుకుంటూ నెక్స్ట్ వాళ్ళకి అమ్మా బాబులు అసలు ఉండకూడదు, లేదు ఒకవేళ ఉన్నా సవతి అమ్మో సవతి నాన్నో ఉండాలి, అక్కజెల్లెళ్ళు అన్నదమ్ములు అస్సలు ఉండకూడదు. ఎందుకమ్మా, ఒరే అమ్మా బాబులు లేనివాడనుకో నా కూతుర్నే అన్నీ అనుకుంటాడు కాబట్టి మమ్మల్నే అన్నీ అనుకొని మేము చెప్పినట్టు వింటాడు. అదే వాడికి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరనుకో వాడి ప్రేమంతా నా కూతుళ్ళ మీదే ఉంటుంది. అలాగే సవతి అమ్మలో సవతి నాన్నలో ఉన్నారనుకో ఆల్రెడీ అమ్మ పోతేనే కదా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు, అది సవతి తల్లి కాబట్టి బాధలు పెట్టుంటుంది కాబట్టి వాళ్ళకి దాని మీద ఉండదు. అప్పుడైనా నా కూతుళ్ళే వాళ్ళకి అన్నీ. సవతి నాన్నలనుకో అంత తొందరగా ఏ కొడుకులరా సవతి డాడీలతో అడ్జస్ట్ అయ్యేదే కాబట్టి అప్పుడైనా సరే నా కూతుళ్ళ చెప్పు చేతల్లోనే ఉంటారు. ఇలా సంబంధాలు వెతకాలి, అర్థమైందా? ఈ లెక్కన కావాలి అంటే సార్ చెప్పిన 2 కోట్లు కట్నంతో కష్టం కదా మేడం అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఒరే వాడు సంపాదించి ఇచ్చేది ఒక మగాడిగా వాడు చెప్పుకున్నాడు, కానీ నేనిచ్చేదైతే నీకు తెలియదు కదా అంటే అకౌంటూరా అంది విశాల. గవర్నమెంట్ ఆఫీసర్ పెళ్ళాన్ని కదా, నీకు ఆ మాత్రం తెలియపోతే ఎట్లాలే కానీ ఒక విషయం చెప్తాను విను. నా మొగుడు ఏం చెప్పాడు, నా కూతుళ్ళకి చెరుకు 2 ఎకరాలు పొలం పెడతాను, అలాగే అది ఉంచుకుంటారో అమ్ముకుంటారో వచ్చిన తర్వాత అల్లుళ్ళు కూతుళ్ళు డిస్కషన్ చేసుకుంటారో, నేను పత్రాలు ఎటు వాడితో రాయించి రిజిస్ట్రేషన్ చేయించిస్తాననుకో అది వేరే విషయం. 30 లక్షల రూపాయలు బంగారం పెట్టే 20 లక్షల్లో అబ్బాయి వాళ్ళకి బట్టలు కానీ ఎంగేజ్మెంట్ రింగులు కానీ ఎంగేజ్మెంట్ ఖర్చులు కానీ పెళ్లి ఖర్చులు కానీ అబ్బాయి పెళ్లిలో పెట్టే బంగారం కానీ ఆడపడుచు లాంఛనాలు కానీ అమ్మాయికి కావలసిన బట్టలు మిగతా అన్నీ కానీ ఆడు సరిపెట్టేసుకోమన్నాడు. అంతేగా నా మొగుడు చెప్పింది. అంతే కదమ్మా, మీరు విన్నారుగా, కానీ నేను అలా చెప్పట్లేదురా, నేను చెప్పేది విను. ఒక్కొక్క అమ్మాయికి 2 కిలోలు బంగారం పెడతానన్నమాట. దానికి తోడు డైమండ్ సెట్ స్టార్ట్ చేశాను, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అలాగే డైమండ్ సెట్ పెళ్ళి టయానికల్లా నువ్వు పెళ్ళిది చేసుకొచ్చేపాటికి అది కంప్లీట్ చేసేసి వాళ్ళకి అలా ఆ డైమండ్ సెట్ పెళ్ళిలో అప్పచెప్తాను. దానికి తోడు అమ్మాయిలిద్దరి పేరు మీద ఎప్పుడో కోటి ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నాయి, అవి ఎంత అయినాయో లెక్క చూడాల, అవి ఇస్తా. వాళ్ళకి అక్కడ కారు కొనుక్కోవటానికి డబ్బులు ఇస్తా. ఇక్కడ అమ్మాయిలిద్దరి పేరు మీద చెరో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, చెరొక 10 పోర్షన్లు ఇల్లులు ఉన్నాయి. దానికి తోడు ఇద్దరికీ కూడా చెరొక అపార్ట్మెంటు సూపర్ లగ్జరియస్గా ఉండేది కొనుంచాను. అర్థమవుతుందా నేను చెప్పేది? చెరొక సైట్ కూడా ఉంది. నా మొగుడి చేత మాకు 4 సైట్లు ఉన్నాయి. చెరో 2 సైట్లు ఎలాగోలాగా రాయించి నేనే నా కూతుళ్ళకి అప్పచెప్తా. ఇప్పుడు చెప్పు, పెళ్లి ఖర్చులు మాయే. అల్లుళ్ళకి నేను పెట్టే బంగారం సైజు ఎంత ఉంటుందో తెలుసా కడియం అని చూపిస్తే ఒకప్పుడు మహారాజులు వేసుకునే వాళ్ళు ఎంతంతలా కడియాలో ఈ సైజుల్లో ఉంటాయి. వాళ్ళకి నేను చేయించిన గొలుసులు ఎంత ఉన్నాయో చూడు ఒకసారి, ఉంగరాలు ఎలా ఉన్నాయో చూడు ఒకసారి, ఈ లెవెల్లో ఉంటుందన్నమాట. అర్థమైందా? అలాగే అమ్మాయిలకి ఏమైనా పెట్టాలా అమ్మ, పెట్టుపోతలదేముందిరా, ఆటోమేటిక్గా వాళ్ళ వాటాలకు వచ్చేదంతా మా అమ్మాయిలది కాదా ఏంటి పిచ్చోడా? అది మళ్ళీ మనం అడుగుతామా? మనం ఇంత పెట్టేటప్పుడు వాళ్ళు పెట్టరు, నువ్వు మాత్రం సేమ్ నేను చెప్పిన లాంటి సంబంధాలు ఎత్తుకురా. పూజ చేయాలి నా కూతుళ్ళని దేవతలుగా కూర్చోబెట్టి కాళ్ళు ఎత్తుతూ అడుగులకు మడుగులు ఎత్తుతూ పంతులు, అర్థమైందా? అన్నాకమ్మా ఇదంతా సాడికి తెలియకుండా మీ స్త్రీధనమా, తొక్కే ఉన్న కాదు రూపాయి కట్నం తీసుకోకుండా చేసుకున్నాడు నన్ను. దేనికంటారు? అది కాదమ్మా, రాజశేఖర్ గారు చాలా అందంగా ఉంటారు, మీ కొడుకులిద్దరు ఆయన పోలికేగా అంటే నేను బాలేదంటావేంట్రా? కాదులేమ్మా, మీరు సుమారుగా ఉంటారు, అమ్మాయిలిద్దరూ మీ పోలికేగా, అందుకే కదరా నెలకు 2 లక్షలు చెరో 1 లక్ష పార్లర్కే తగలేస్తుంది. తోమిచ్చి పామిచ్చి వాళ్ళని అందగత్తెలుగా తయారు చేసిందే. మీరు అనుకుంటున్నారుగా అమ్మా అందం పార్లర్లో వచ్చిందనే, అంటే ఏంట్రా రాలేదంటావా? అబ్బే మీరేదంటే అదే అంటానమ్మా. కాకపోతే మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందా అని చెప్పి, అదే నా మొగుడు తెచ్చే లంచాలు జీతాలు, దానికి తోడు సైట్ల మీద వచ్చే లీజులు, పొలాల మీద వచ్చే కౌళ్ళు, దానికి తోడు మాకు 2 ఫ్లాట్ల మీద వచ్చేటటువంటి రెంట్లు ఉన్నాయిలే కానీ అవి ఒక లెక్కలే కానీ నీకేం తెలుసులే కానీ అంది విశాల. అదేలేమ్మా అనుకొని చూస్తానమ్మా మీరు చెప్పినట్టే సంబంధం అనుకొని బయటకు వచ్చి దొంగ మొహం దానా
నీ మొగుడు ఉద్యోగం చేస్తుంటే నువ్వే ఇంత పోగు చేస్తే నా పెళ్ళాము నేను ఇన్ని పెళ్ళిళ్ళు చేశాను, దాని మొహం పాడుగాను ఇప్పటికీ దానికి బ్యాంకులో పిల్లకి పెళ్లి చేయాలి, ఒక 5-6 లక్షలు పోగు చేసుకోవటం కూడా రాలేదు, పనికి మాలింది అన్న తర్వాత, అమ్మ మరి అలాంటి సంబంధాలు తేవాలంటే సంభావన గురించి నువ్వు ఆలోచించకరా, చెరొక 5 లక్షలు ఇస్తా ఓకేనా అంటేనమ్మా, ఇప్పుడు మరీ 5 లక్షలకే అలాంటి సంబంధాలంటే చెరో 10 ఇస్తా సరేనా అందే. అలాగేనమ్మా, మీలాంటి గొప్పోళ్ళు మా కోసమే ఇంకా 100 ఏళ్ళు బతకాలి, సర్లే పోరా, నన్ను ఆనంద పెట్టే సంబంధం పట్రా అడ్వాన్సు అనగానే చెరొక 5 లక్షలు చెక్కు రాసి పడేసింది కూతుళ్ళవే పెళ్ళిళ్ళ పేరయ్య పేరు మీద. అలాగేనమ్మా, వెతుక్కొస్తానని వెళ్ళిన పేరయ్య ఇక కొన్ని అమెరికా సంబంధాలు తీసుకొని వచ్చాడు విశాల దగ్గరికి. ఏ అమెరికా సంబంధం చూసినా అబ్బాయిలు మరీ విశాల అడిగినట్టుగా లేరు. ఈ రోజుల్లో సెల్ఫ్ రెస్పెక్ట్లు ఎక్కువ, దానికి తోడు అమెరికాలు వెళ్ళి చదువుకోవటం, జ్ఞానాలు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, కర్మగాలి వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి అమ్మా నాన్నలు అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ములు ఉన్నారు. అమెరికాలో వాళ్ళు వేరే ఉంటున్నారే కానీ వీళ్ళ కూతుళ్ళ అడుగులకి మడుగులు ఒత్తటం అంటే అయ్యే పని కాదు. అసలు కొంతమంది అబ్బాయిలు అయితే వీళ్ళ అమ్మాయిల్ని అక్కడికి తీసుకెళ్ళి ఎంఎస్లు చేయించుకుంటామన్నారు. కొంతమంది అత్తగారులు అయితే కనుక అమ్మాయి పుల్లు కొన్నాళ్ళు ఇక్కడ ఉండి ఆ తర్వాత వెళ్తారులేండి అబ్బాయిల దగ్గరికి అన్నారు. విశాలకి జీర్ణించుకునే సంబంధాల్లాగా అయ్యి అనిపించలా. పెళ్ళిళ్ళ పేరైన ఒకరోజు కూర్చోబెట్టి 4 గుద్దులు గుద్దింది. ఏంటమ్మా అంటే, ఏంటేంట్రా ఎదవా, నేను ఎలాంటి సంబంధాలు చూడమన్నాను, పనికి మాలినోడా నువ్వు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చా, నా కూతుళ్ళకి ఒక్కడూ సరిజోడీ కాదే, ఒకడేమో మా అమ్మ మా నాన్న వచ్చి 6 నెలలు ఉంటారంటాడు, ఒకడేమో మక్కో మా చెల్లు వస్తారంటాడు, ఒకడేమో మనం మా అక్కని మా చెల్లిని కూడా అమెరికా తీసుకెళ్ళి మనతోనే సెటిల్ చేయాలంటాడు, ఒకడు మా అన్నం చేయాలంటాడు, ఒకడు తమ్ముని చేయాలంటాడు, ఒకడు అమ్మా నాన్నని చేయాలంటాడు, ఏంట్రా ఇవి అంది విశాల. అమ్మ, అమెరికాలో ఉండటం అంటే వాళ్ళు 100-90 మంది అమ్మా నాన్నలు పిల్లల మీద పడి బతికేయటానికే కదమ్మా అమెరికాలు పంపించుకుంటున్నారు. అమెరికాలు పంపేదే అందుకు కదమ్మా. మరే అమెరికా వెళ్ళి కొడుకులు సెటిల్ అయిపోయి కొడుకులు ఏదో నెత్తి మీద పోసుకుంటారని ఆ డబ్బులు, అలా అమెరికా వెళ్ళిన కొడుకులకి డిమాండ్ ఎక్కువ, ఇక్కడ కట్నాలు ఎక్కువ ఇస్తారు. అలా వెళ్ళిన కొడుకులు అక్కడ సంపాదిస్తే వీళ్ళకు ముందొక అక్కో వెనకో చెల్లో, ముందొక అన్నో వెనకో తమ్ముడో ఉంటే వాళ్ళని సెటిల్ చేసి అమ్మా బాబుల్ని మొత్తంగా సెటిల్ చేసి ఆ తర్వాత ఇక వీళ్ళు పెళ్ళి అనేది ఏడిసి ఆ తర్వాత ఇక వీళ్ళు సెటిల్ అయ్యేపాటికి వీళ్ళకు 40-45 వచ్చి డాడీ అనుకుంటూ 40 ఏళ్ళున్న ఆడదానికి 40 ఏళ్ళున్న మగాడికి ఒక 5 ఏళ్ల పిల్లాడో 6 ఏళ్ల పిల్లాడో ఉండటమే గగనం ఫారెన్ కంట్రీల్లో. అంతకు మించి కాదు కూడదు అంటే ఏ 35లకు ఉంటున్నారు ఒకళ్ళు. ప్రపంచమే అలా పోతుంటే మనం ఏం చేయగలం చెప్పమ్మా అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఏమో అంటే చూడండి, ఈ ఒక 6 సంబంధాలు తెచ్చా, వీటిల్లో మీకు నచ్చకుండా పోతాయా అని అలా ఫోటోలు పరుస్తూ ఉండగా పెళ్ళిళ్ళ పేరయ్య చేతిలో నుంచి ఒక లాక్కుంది ఫోటోల కట్ట. అయ్యో, అందులో అందరూ అమెరికా అబ్బాయిలే లేరమ్మా, నోరు మూసుకో, వీడి గురించి ఏంటో చెప్పు డీటెయిల్స్ అంటే చెప్పాడు. వీడికి 2 అక్కల, డిస్క్వాలిఫై, వీడి సంగతి ఓ చెల్లె డిస్క్వాలిఫై, వీడికి అన్న వీడు కలిసి ఉంటారా డిస్క్వాలిఫై, వీడికి అమ్మా నాన్నలతో ఉంటాడా డిస్క్వాలిఫై. మరి వీడి సంగతి ఏంటి? అబ్బాయి పేరు వరుణమ్మ, అబ్బాయి హైటు వెయిటు డీటెయిల్స్ వెనకమాలే ఉన్నాయి. చూడటానికి పిల్లాడు చాలా బాగుంటాడు, చాలా మంచోడు. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే అబ్బాయికి తల్లి లేదు, సవతి తల్లి దగ్గర పెరిగాడు నాన్న. అలాగే ఆ సవతి తల్లికి ఒక 3 కూతుళ్ళు ఉన్నారు. అబ్బాయి ఎంటెక్ దాకా చాలా పెద్ద యూనివర్సిటీలో చదివాడమ్మా, ఉద్యోగం చేయబట్టి కూడా 3 సంవత్సరాలు అవుతోంది. అబ్బాయికి 2 లక్షల రూపాయల దాకా శాలరీ వస్తుంది. మధ్యలో ఆన్సైట్ వెళ్ళొచ్చాడంటలేండి ఒక 5-6 సార్లు. దానికి తోడు ప్రమోషన్లు, హైకులు, కష్టపడి పనిచేసే పిల్లాడు. ఇక అబ్బాయి విషయానికి వస్తే గనక గట్టిగా మాట్లాడలేడు, నోరెత్తే. చాలా మెతక పిల్లాడంటే నమ్మండి, చాలా అందంగా ఉంటాడమ్మా. ఇంకా ఫోటోలో కన్నా బయట చూస్తే గనక వదలరు. ఎవరైనా మీకు తెలిసిన పిల్లుంటే చెప్పరాదు అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. నెక్స్ట్ అని సంబంధాలు అడిగింది. ఆ ఫోటో పక్కనుంచింది. పెళ్ళిళ్ళ పేరయ్యకి ఎందుకో అర్థం కాల. కాకపోతే పేక ముక్కలల్లే ఏరుకుంటా వచ్చింది పెళ్లి కొడుకుల్ని రకరకాల రీజన్లతో.
తర్వాత ఫైనల్కి ఇంకొక అబ్బాయిని వీడెవడ్రా అని అడిగితే అబ్బాయి పేరు శ్రీకరమ్మ. అబ్బాయికి హైటు వెయిట్ డీటెయిల్స్ వెనకమాలున్నాయి. చూడటానికి చాలా బాగుంటాడు, చాలా మంచోడు. అబ్బాయికి కూడా సేమ్ వరుణ్ లాగానే 2 లక్షల జీతం. అబ్బాయి కూడా ఇక్కడే ఉంటాడు. దానికి తోడు ఇక ఈ ఊరేనమ్మా, వరుణ్ది ఈ ఊరే, శ్రీకర్ది ఈ ఊరే. ఇక శ్రీకర్ విషయానికి వస్తే శ్రీకర్కి అమ్మ నాన్న ఇద్దరు లేరు. చిన్నప్పటి నుంచే శ్రీకర్ని వాళ్ళ నాన్న తమ్ముడు బాబాయి పిన్ని పెంచి పెద్ద చేశారు. ఇక శ్రీకర్కి నానే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే. ఆ పిన్ని బాబాయికి 2 కొడుకులు ఉన్నారమ్మా. శ్రీకర్ కూడా చాలా మంచి పిల్లోడు అని చెప్పుకొచ్చాడు పెళ్ళిళ్ళ పేరయ్య. చెప్పుకొస్తే ఈ ఊరేనంటారా వీళ్ళది? అవునమ్మా ఈ ఊరే అన్న తర్వాత ఏమ్మా మీకు తెలిసిన అమ్మాయిలు ఉన్నారా అనేసరికి పంతుల్ని పడేసి జుట్టు బీకి పిడిగుద్దులు గుద్ది, మరి ఇలాంటి సంబంధాలు కదరా నువ్వు తేవాలి. అమ్మ వాళ్ళు అమెరికా వెళ్ళే అబ్బాయిలు కాదు, ఆన్ సైట్లు వెళ్ళి వచ్చారంతే, 3 నెలలు 6 నెలలు చొప్పున. వాళ్ళు అక్కడ ఉండే అబ్బాయిలు కాదు, ఇక్కడే వర్క్ చేస్తారు. వాళ్ళకు వచ్చేది 2 లక్షల జీతం, 9 లక్షలు 15 లక్షల ఉద్యోగాలు కాదు వాళ్ళే. దానికి తోడు వాళ్ళకి అమెరికాలో ఇళ్ళు కార్లు లేవమ్మా. ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు దాకా ఉన్నదే ఒక 2 BHK ఫ్లాట్లును ఒక కారు లాంటివి మాత్రమేనమ్మా. సాదాసీదా జీవితాలు వాళ్ళవే. పర్వాలేదు, మా భార్గవికి వరుణ్ణి, వర్ధనికి శ్రీకర్ని ఇటు రండ్రా అమ్మడో నచ్చారమ్మా పెళ్లి కొడుకులు అంటే. అబ్బా ఎంత బాగున్నారో అమ్మా, ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అన్నారు కూతుళ్ళు. అర్థమైందా? రాజు మెచ్చిందే రంభ. మా అమ్మాయిలు మెచ్చిన బొట్టుడైనా సరే వాడే రాజు. ఓకే చేయి ఈ సంబంధాలు. మరి అమెరికా సంబంధాలు అన్నారు. ఒరే పంతులు, నీకో విషయం చెప్పనా? అమెరికా ఇచ్చాననుకో, దేశంగా దేశం నా ఆలోచన ఇప్పటికిప్పుడు మార్చుకున్నా. నా కూతుళ్ళని పంపించాలి నేను. నా కూతుళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు నేను చూసుకోవాలని ఉంటుంది. ఏది కావాలంటే అది కొనిపెట్టాలని ఉంటుంది. ఏదంటే అది వండి పెట్టాలని ఉంటుంది. వెళ్ళగలనా? అమెరికా ఏమైనా పక్కనే ఉందా? సరే నేను 2 లక్షలు టికెట్కి వేసుకొని వెళ్ళాననుకో, మళ్ళీ ఇక్కడ నా మొగుడికి నువ్వు వండి పెడతావా చెప్పు, నా మొగుడితో నువ్వు కాపురం చేస్తావా చెప్పు, అది కుదరని పని కదరా పంతులు. ఆ తర్వాత నా కొడుకులు నేను అలా వెళ్ళాననుకో, శుభ్రంగా ఒకడెళ్ళి బ్రోతల్ హౌస్లో దాన్ని ఒకదాన్ని, ఒకడెళ్ళి వేశ్యావాటికల్లోంచి ఒకదాన్ని తీసుకొచ్చి వాటితో కాపురం చేసి ఆ తర్వాత 2 కానీ తాళ్ళు కట్టే రకాలు నా కొడుకుల. నేను అలా వెళ్ళాననుకో, ఎవతైనా వండి పెడతానందనుకో, దాన్ని తెచ్చి కాపురం పెట్టేస్తాడు నా మొగుడు. నా కొంప సంగతి నాకు తెలుసులే కానీ నీకు తెలియదులే కానీ వీళ్ళ గురించి ఓకే చేయి. వీళ్ళకు కూడా సేమ్ కట్నాలా అమ్మ? కట్నాల విషయంలో నేను లోటేం చెయ్యనురా. నా కూతుళ్ళకి నేను ఇస్తానన్న దాంట్లోనూ లోటు చేయను. మళ్ళీ మీరు అబ్బాయిల గురించి అదిలే విదిలేవు అంటే ఎందుకంటానరా? పని పాట లేకంటానా? అంత ఉంది కాబట్టి నా కూతుళ్ళని ఎటు వాళ్ళు నెత్తినే పెట్టుకుంటారు. వాళ్ళు చేసే అంతటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి ఆ ఎదవలకు వచ్చేది నెలకు ఒక్కొక్కడికి 2 లక్షలు. నా కొడుకులు మహా అయితే 4 రోజులు పై డబ్బులు సంపాదన అంత ఉండదు వాళ్ళ బతుకులకే. సీజన్ అనుకో, నా కొడుకులు 1 రోజులోనే తెస్తారు ఆ జీతం అంతా. ఇక ఆ ఎదవల గురించి ఏముందిలే కానీ నా కూతుళ్ళని సుఖపెట్టి సంతోషపెట్టి ఆనందపెట్టి సంతోషంగా చూసుకుంటే చాలే కానీ నాకు పై ఎత్తున నేను లేనేంట్రా చూడటానికి. నీకు చెప్పానా లేదా? నేను ఎంతెంత ఇవ్వాలనుకుంటున్నానో నా కూతుళ్ళకి 100 కోట్లమ్మ. అది ఇచ్చిందాకా నేను పోన్లే కానీ ఈ సంబంధాలు ఖాయం చేసేసే అంది విశాల. సరేనని పెళ్ళిళ్ళ పేరయ్య వెళ్ళి వరుణ్ వాళ్ళని శ్రీకర్ వాళ్ళని డీటెయిల్స్ చెప్పి అమ్మాయిల్ని చూసుకోవడానికి రమ్మనమంటే చూసుకోవటం, చూసుకున్న తర్వాత అల్లుళ్ళు కూతుళ్ళు మాట్లాడుకోవటం. అబ్బో కూతుళ్ళు తెగ సిగ్గులు మొగ్గలేసి మెలికలు తిరిగిపోవటం, అది చూసి విషయాలు తెగ మురిచిపోవటం. ఆ తర్వాత ఇక మొగుడి చేత వెంటనే పొలం కూతుళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం. ఆయిస్తానన్న 50 లక్షల్లోనే ఒకవైపున ఇక 30 లక్షల బంగారం 20 లక్షల పెళ్లి ఖర్చు సర్దుతున్నట్టుగా నటించేసి తను పెట్టాలనుకున్న అన్నీ కూడా కలిపి కూతుళ్ళకి సెటిల్మెంట్లు చేసేసి అల్లుళ్ళని పిలిచి కాస్ట్లీ డైమండ్ రింగులతో ఎంగేజ్మెంట్లు, ఆ తర్వాత వెడ్డింగ్ షూట్లు, మెహందీలు, హల్దీలు, సంగీతులు. అబ్బో కుదరక కానీ ఒక అంబానీ వాళ్ళ లెవెల్లోనే చేయాలని చూసింది కానీ మినీ 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 లెవెల్లో మాత్రం బాగానే లాగింది పెళ్ళిని.
అలా అయిపోయిన తర్వాత కూతుళ్ళని దగ్గరికి పిలిచి మీరు ఏ కాపర్టీలు వేయించుకోకండి, ఏ కాంట్రాసెప్టివ్స్ మీరు వాడకండి, వాళ్ళతో మీరు సుఖపడండి, వాళ్ళని మీ గ్రిప్పుల్లో పెట్టుకోండి. ఆడదాని శరీరం ఆడదానికి పెద్ద ఆయుధం లాంటిది, మీకు తెలియదు ఆ విషయం. ఏ మగాడినైనా ఆడది తొక్కేయగలిగిందే అక్కడ మాత్రమే. మీ నాన్న లాంటి ఎదవననుకో, వాడికి ఇష్టమైంది కుక్కకేసినట్టు వేస్తే ఆ కుక్క నా చుట్టూనే తిరుగుద్దే. పళ్ళెం దగ్గర కంచం దగ్గర సిగ్గుపడకూడదే ఆడదే. అర్థమైందా? వాళ్ళని మీరు 3 నెలలు హనీమూన్ తీసుకెళ్తున్నారంటే వచ్చేటప్పుడు మీరు వాంతులు చేసుకొని రావాలి, అంటే నెల తప్పి రావాలి. గ్రాండ్గా మీ సీమంతాలు చేసి ఆ తర్వాత మీకు పురుళ్ళు పోస్తా. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొకళ్ళని కనేయాలి. 2 ఏళ్లలో ఇద్దరిని కానీ ఆపరేషన్ చేయించుకోండి. మీకు పెట్టాలనుకునే పెడతాను. మరి మా 100 కోట్లు మీ అన్నలు ఏమయ్యారే, సచ్చారా ఏంటి? నాకేమన్నా పెద్ద వ్యవహారమా? మీ ఇద్దరికి దాంతోపాటు మాటిచ్చానా లేదా? నేను చెరొకటి మీ తల దగ్గర నుంచి మీ కాలి మెట్టెల వరకు డైమండ్ సెట్ పెడతాననే అన్నావులే. పెళ్ళిలో సింపుల్గానే గమ్మ పెట్టావు, అంతకు ముందుదే. అది నేనేదో సరదాగా తీసుకున్నానురా మీకోసమని. ఈసారి సీరియస్గా తీసుకొని పెడతాను చూడండి మీ ఇద్దరికి. సొరలే బొంగమూతి పెట్టకండి అమ్మా. ఇగో చెరుకు 20 లక్షల అకౌంట్లో వేసాను. ఇవి మీ ఇద్దరు పర్సనల్ ఖర్చులకి షాపింగులకి వాడుకోండి. అల్లుళ్ళకి చెరువు 15 లక్షలు ఇచ్చాను. ఎక్కడికక్కడ టికెట్లు అకామిడేషన్లు అన్నీ మీ అన్నలతో ఏర్పాటు చేయించాను. సుఖపడి రండమ్మా. అలాగే మొగుళ్ళని గ్రిప్పులో పెట్టుకోవటం ఎలా అనే సూత్రాలు చెప్తా కూర్చోండి అని కూతుళ్ళతో మొగుళ్ళని పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ముందు మీరు దుప్పట్లో దూరేసి వాళ్ళని లాగేసుకొని ముందు ఒకసారి కానిచ్చేయండి. అయిపోయిన తర్వాత వాళ్ళతో బాత్రూముల్లోకి వెళ్ళిపోయి అక్కడ అలా సరిగంగా స్నానాలు చేసి ఇక డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళని తిన్నవ్వకుండా బెడ్రూమ్లోకి తెచ్చి వాళ్ళ కుటుంబం నుంచి మెల్లగా ముందు టేబుల్ దగ్గర వేరు చేసి బెడ్రూమ్లోనే మీరు ముద్దులు పెడుతూ వాళ్ళని మురిపాల్లో ముంచేస్తూ టిఫిన్లు పెట్టండి. ఆ తర్వాత వాళ్ళ ఆఫీసులకు వెళ్తే ఫోన్లు చేయండి, మెసేజ్లు పెట్టండి, గుర్తొస్తున్నారనండి, రమ్మనండి. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు వెళ్ళనివ్వకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నా సరే బెడ్రూముల్లో పెట్టి కట్టేయండి. హోటల్ రూములకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, ట్రిప్పులకు వెళ్ళండి. కడుపుతో ఉన్నామని మొగుళ్ళని దూరంగా పెట్టకూడదు. 9వ నెల 10వ నెల దాకా కలిస్తే డెలివరీలు ఈజీగా అవుతాయి. నేను మీ నలుగురిని అలాగే కన్నాను. దానికి తోడు వాళ్ళని ఎప్పుడూ కూడా మీ బొటన వేలి కింద ఉంచటం ఎలాగో తెలుసుకోండి. మగాడికి ఏదైనా సరే వాడు కోరుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చి ఆడదంటే చాలా ఇష్టం. శృంగారాన్ని నైవేద్యంగా పెట్టి మీ శరీరాన్ని వాళ్ళకి వాయనం కింద అర్పించేసేయండి. వాళ్ళు ఇది కావాలి అని మిమ్మల్ని అడగకూడదు. పుస్తకాలు చదవండి, ఆ వీడియోలు ఏయో వచ్చి చచ్చినాయిగా అవి చూడండి. అలాగే మీరు ఎన్నో రకాలైనటువంటి తెలియని విషయాలు నా దగ్గరికి రండి, నేను మీకు తెలియజెప్తాను. ఎలాగైతే ఆ ఎదవల్ని మాత్రం ఈ 2 ఏళ్లలో పిల్లలు పుట్టేలోపు కుక్కల్ని చేసుకొని మీ చుట్టూ కొంగు కట్టేసుకొని తిప్పుకొని బొడ్లో తాళాలు గుత్తికి మొగుడు అనే ఒక తాళం కూడా ఉండాలి. అది నోరు విప్పకూడదు. వాడి నోరు అనే తాళం కప్ప వాడు విప్పకుండా కీ వేసి మీ బొడ్లో తగిలించుకోవాలి. ఎంత తెలిసి నువ్వు నాన్న విషయం ఎందుకు చేయలేకపోయావమ్మా? మీ నాన్నని నేను ఎందుకు చేయలేదే? మీ నాన్నని పడకలో పెట్టి తొక్కుదామనుకున్నా, వాడే తిండిలో లొంగిపోయాడు. వాడికి నేనేసే ముద్దంటే ఇష్టం. అది జాలదా ఏంటి? వాడితో ముద్దు ముచ్చట్ల విషయం అంటారా? ఫస్ట్లో ఎక్స్పెక్ట్ చేశాను. ఆ తర్వాత ఇక వాడికి తినే వాటిల్లోనే రోజుకో సంసార సామర్థ్యాన్ని పెరిగే ట్యాబ్లెట్ని పడేసి ఇన్నేళ్లుగా కొట్టుకొచ్చేస్తున్నాను వాడిని. అయిపోయిందిగా నాదంటే. మీరు అలా కాకుండా ఉండండి. శృంగార నైవేద్యం వడ్డించడానికి సిద్ధపడి వెళ్ళండి అని ముందు ఇక్కడ శోభనాలు చేయించి తాళులు మార్పిచ్చి 16 రోజుల పండుగ అవ్వంగానే హనీమూన్లు పంపించేసిందే. అలా వెళ్ళిన కూతుళ్ళు నిజంగానే వాంతులు చేసుకుంటూ తిరిగి వచ్చారు. ఇక కూతుళ్ళని అత్తారింటికి పంపనని ఇక్కడే కూర్చోబెట్టుకొని కూతుళ్ళకి కాలు కింద పెట్టనివ్వకుండా అడుగులకు మడుగులొత్తి జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, ఖర్జూరాలు, ఇక డ్రై ఫ్రూట్స్ ఒకటి కాదు, ఇక అబ్బో సన్ డ్రైడ్ ఫ్రూట్స్ అని అవని ఇవని వాళ్ళ కోసం ఫ్రూట్ జ్యూసులని అబ్బో నాన్ వెజ్లని రకరకాలు వండి పెట్టి గ్రాండ్గా వాళ్ళకి సీమంతాలు జరిపించి అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద హాస్పిటల్లో పురుళ్ళు పోసి పుట్టిన పిల్లలకి నామకరణాలు, పుట్టిన పిల్లలకి బారసాలలు, పుట్టిన పిల్లలకి అన్నప్రాసనలు చేయించి పెట్టాలనుకున్నవన్నీ గ్రాండ్గా వాళ్ళకి పెట్టి ఆ తర్వాత అలా కాపురానికి వెళ్ళండమ్మా అనేలోపు మళ్ళీ అని కూతుళ్ళు పుట్టింట్లోనే ఉండిపోతే 2
రెండోసారి సేమ్ ప్రాసెస్లో రెండో కాన్పు కూడా కంటిన్యూ చేసి అలా ఆపరేషన్లు అయిపోయిన తర్వాత అల్లుళ్ళని ఎక్కువ కాలమేం దూరంగా ఉండక్కర్లేదులయ్యా, ఒక్కొక్క ఆపరేషన్ నేను చేయించింది మహా అయితే ఒక వారం 10 రోజులు అని చెప్పి కూతుళ్ళు అంటే పడి చచ్చిపోతున్నారు అల్లుళ్ళని తెగ మురిసిపోయేది. అసలు కూతుళ్ళు ఏమంట హనీమూన్కి వెళ్ళారో కానీ అలా హనీమూన్కి వెళ్ళి పుట్టింటికి వస్తే వాళ్ళతో పాటు అల్లుళ్ళు కూడా వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఇక ఆ తర్వాత ఈ 2 ఏళ్లుగా అల్లుళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకొని కూతుళ్ళు వెళ్ళలేక వెళ్ళారు వాళ్ళిళ్ళకి కాపురాలకే. ఏడ్చి విశాల ముక్కులు చీరిపోసి కళ్ళు ఎర్రగా అయిపోయి అన్నం తినకుండా నీళ్లు తాగకుండా కూతుళ్ళ మీద దిగులతో ఒక వారం రోజుల పాటు తెగేడిసింది గుక్క పెట్టి. ఇలా కూతుళ్ళ బాధ్యతలు నెరవేరాయని రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ కూతుళ్ళకి నేనేం పెట్టాలి, ఏం చేయాలి అనే ఆలోచనలో పడింది విశాల. ఈలోపు కూతుళ్ళు బ్యామ్ అనుకుంటూ విశాల దగ్గరికి వచ్చి పడ్డారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఏమైందే అంటే ముందు పెద్ద కూతురు భార్గవి, అమ్మా వాడు వేరుకాపురం అన్నాడని నువ్వు ఇచ్చి చేసావు కదే, వాడిది అమెరికా వెళ్ళకపోయినా ఇక్కడే ఉండే ఉద్యోగమైనా నువ్వు వాడు బాగున్నాడని చేసుకోమన్నావు, పిల్లల్ని కనమన్నావు కదే అన్నాను. ఇప్పుడు ఏమొచ్చిందా ఎదవలకి? ఏమొచ్చేది ఏంటమ్మా దొంగమొహం ఎదవా, నా మొగుడికి సొంత అమ్మ లేదు, ఉంది సవతత్తేలే అని చెప్పి అనుకున్నామా మనం? అనుకున్నాము. అయితే వాడేం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు ఏం చేస్తున్నాడే, నా సవితత్తకి 3 కూతుళ్ళున్నారు. చిన్నప్పటి నుంచి తల్లి లేకపోయినా నన్ను కన్న తల్లిలాగా పెంచిందని, ఇక తనే నాకు అన్నీ అయి చూసుకుందని, తల్లి తర్వాత తల్లి లాంటిదని, దానికి పుట్టిన 3 కూతుళ్ళని వీడే తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి చదివిస్తున్నాడే, ఫీజులు కట్టి, దానికి తోడు జీతం నా చేతికి ఇవ్వడంట, ఖర్చులకి సరిపోవంట, వాళ్ళకి రేపొద్దున 3కి వీడే సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తాడంట. ఇంకో విషయం తెలుసా అమ్మా, మా నగల్ని వాళ్ళు వేసుకుంటున్నారు. ఎందుకు ఏంటి అని అంటే, ఏ సస్తావా వేసుకుంటే అని అడుగుతున్నాడే. మా బట్టలను వాళ్ళు కట్టేసుకుంటున్నారు. ఏమైనా అంటే ఏ ఒళ్ళెలా ఉంది అంటున్నారే. నువ్వు శృంగార నైవేద్యాలు పెట్టమన్నావని వాళ్ళకి ఓపెన్ బుక్ లాగా వడ్డించిన విస్తరాకులాగా అన్నీ సమర్పించేశామా, 2 పిల్లల్ని కూడా కన్నామా, ఉంటే ఉండండి లేకపోతే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారే. బ్యామని నోరు తెరిచి కూర్చున్నా అది పెద్ద కూతురు. దాంతో మరి నేను ఇచ్చినవన్నీ ఏముంది, షాపింగ్ కాంప్లెక్స్ మీద అద్దెలు వాడే తీసుకుంటున్నాడు, పెద్ద పెద్ద కాలేజీల్లో చేర్చాడు వాటిని. ఇల్లు ఇప్పుడేమైనా చిన్నది సరిపోద్దా, నువ్వు ఇచ్చిన పెద్ద లగ్జరియస్ ఫ్లాట్లోకి మారిపోయాము. ఆ తర్వాత సైట్లేమో నువ్వు లీజుకి నాన్న పేరు మీద ఉన్న సైట్లు ఇంకా మా పేరు మీద పెట్టలేదుగా, తర్వాత పెడతానన్నావు కదా. మాకిచ్చిన సైట్ ఏమో అమ్మేసి నా మొగుడు వాళ్ళకి ఫీజులు కట్టేశాడు. ఆ తర్వాత డబ్బులు మొత్తం ఇహ వాడి దగ్గర పెట్టేసుకున్నాడే. అమ్మా అని కూతుళ్ళు నోళ్ళు తెరిశారు. తెరిసేపాటికి నీకేం వచ్చిందే అంది చిన్న కూతుర్ని. నాకేం వచ్చేదేముంది, నువ్వు చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటేనమ్మా, గేదెని దున్నని కొనేటప్పుడే సుళ్ళు చూసుకొని కొనాలంట. ఆ పనికి మాలిన ఎదవని నువ్వు చెప్పావని నేను చేసుకోవటం, నువ్వేక ఆపకుండా కాపురం చేయమన్నావని చేసి కడుపులు చేయించుకొని 2 కంటాం. ఇప్పుడు వాడేం పెట్టాడో తెలుసా తీసుకొచ్చి అంది నోట్లో మాట రాక విశాల. ఏముంది, వాడే బాబాయి పిన్ని వాడిని చిన్నప్పటి నుంచి అమ్మా బాబులు సస్తే సాకారంట. వాడి నాన్న తర్వాత నాన్న తమ్ముడైన బాబాయ్ వాడికి నాన్నలా, పిన్ని అమ్మలా అంట. వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళిద్దరు కొడుకుల్ని తీసుకొచ్చి వీడు నా ఇంట్లో పెట్టి వాళ్ళకి నాతో ఊడిగాలు చేయించి వాళ్ళ కాలేజీ ఫీజులు వీడే కట్టి వాళ్ళను ఇప్పుడు చదివించి వాళ్ళను ఫారిన్ పంపుతానని వీడు వాళ్ళకు ప్రామిస్ చేశాడంట. ఇంకేముంది, నా డబ్బులు మొత్తం వాడి దగ్గర పెట్టుకున్నాడు. వాడి పిన్ని నా నగలేసుకొని కులుకుతుంది. ఇక ఇష్టం వచ్చినట్టు చీరలు కట్టుకుంటుంది. నోరెత్తితే నీ అల్లుడు ఊరుకోవట్లేదు. దానికి తోడు వాడి తమ్ముళ్ళకి శుభ్రంగా మన మీద వచ్చే హైవేజీలు కానివ్వు డబ్బులు కానివ్వు పెట్టి పెద్ద పెద్ద సీట్లు కొని కాలేజీల్లో జాయిన్ చేసేసాడు. ఎంతకీ నేను ఇచ్చిన అంత డబ్బులు ఎందుకు ఖర్చు అయిపోయినాయే నాకు అర్థం కావటం లేదు.
ఉన్నాడో ఆ పని పాట లేక నా మొగుడు నా ముగ్గురు ఆడపడుచుల్ని డాక్టర్లు చేస్తానని నా సవితత్తకు మాటిచ్చాడంట. 3టికి 3 కోట్లు అవుతాయంట. ఇప్పుడు డాక్టర్ అయ్యేపాటికే ఎండీలకి ఫారెన్ పంపాలంట. ఆడు రెడీ అవుతున్నాడు. మరి వీడు అబ్బో నా మొగుడు ఏమైనా తక్కువ తిన్నాడు అనుకుంటున్నావేంటి? అసలు ఉన్న వాటిల్లోనే హయ్యెస్ట్ చదువులయ్యో అవి చదివిస్తున్నాడు వాడి తమ్ముళ్ళిద్దరినీ కూడాను. ఒక్కొక్కడికి కోటి రూపాయలు చదువులకి. రేపు ఫారిన్ వెళ్ళటానికి ఇంకొక కోటి అని వాడు రెడీ చేసి పెట్టుకున్నాడు. నా డబ్బుల మీద వీళ్ళ పెత్తనం ఏంటి? ఎదవన్నారు ఎదవలు. నేనంటే ఎవరనుకుంటున్నారు? ఒక్కొక్కడిని నడుము ఇరిసిపోయిలో పెడతాను. అల్లుళ్ళని కూడా చూసుకోను. ఏమనుకుంటున్నారో నా సంగతని విశాల సిగం ముడేసి అల్లుళ్ళ మీద యుద్ధానికి బయలుదేరింది. ముందు కూర్చోబెట్టి చొచ్చ చెప్పారు. సామధాన భేద దండోపాయాలు వాడి చెప్పారు. అనవసరంగా గొడవలొద్దన్నారు. డోట్ మీ మీద వడకట్నం కేసు, గృహహింస కేసు, డొమెస్టిక్ వైలెన్స్లు ఇవన్నీ పెట్టి ఎదవల్లారా కుక్కలను కొట్టినట్టు కొట్టిస్తాను. ఆ సంగతి బాగా ఎరగరు. ఏమనుకుంటున్నారో అన్న తర్వాత ఇంకాపుతావా అన్నాడు పెద్దల్లుడు. ఏంట్రా ఆపేదే అంటే కూతుళ్ళని పడక దగ్గర మొగుళ్ళని ఎలా కొంగు కట్టేసుకోవాలో చెప్పటం కాదు, ఒక ఆడదానిలాగా ఎలా ఉండాలో నేర్పించే లక్షణాలు నేర్పాలి నువ్వు. దానికే ఏం నేర్పాలిరా నేను? నీ కూతురికి ఏమన్నా ఒక వంట వచ్చా, ఒక ఇంటి పని వచ్చా, ఒక ఆడలక్షణం ఉందా? 24 గంటలు మొగుడిని బెడ్రూముల్లోకి పిలిచి మొగుడికి ఏదో ఆకేసి భోజనం వడ్డిచ్చేసినట్టుగా నేను రెడీ నువ్వు రా అన్నట్టు ఉండే ఆడవాళ్ళనే నాకు తెలిసినంతవరకు ఇల్లాళ్ళు అనరు. బహుశా నిన్నేమంటున్నాడో మరి మామయ్య. నువ్వు చెప్తే నేను వింటానత్తయ్యా అంటే ఒళ్ళు బలిసిందా? ఎవరికి? నీకు నీ కూతురుగా? నాకా? ఏంట్రా మా డబ్బులు పెట్టి నువ్వు నీ సవతి అమ్మ కూతుళ్ళు ముగ్గురిని చదివించడం, ఇంకొకసారి సవతి అమ్మ సట్టుబండలమ్మ అన్నావనుకో తిరగేసి కొడితే నిన్ను నీ మీద నీ కూతుర్ని మర్యాదగా కూడా ఉండదు. ఒకళ్ళ మీద ఒకళ్ళని. నా తల్లి పోతే మా నాన్న ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే నన్ను ప్రాణానికి ప్రాణంలా పెంచి మరి ముగ్గురు కూతుళ్ళని ఎందుకు కందంట? కొవ్వెక్కా, మీ నాన్న మీద కోరికెక్కా. మరి నీ పెద్ద కొడుకు పుట్టాక నువ్వు ముగ్గురిని ఎందుకు కన్నా? నీకు అయ్యెక్కే కన్నావా అని అడిగాడు అల్లుడు. నోట్లోంచి మాట రాలా విశాలకే. ఆ తర్వాత అవును, మా అమ్మ అంటే నాకు ప్రాణం. పోయిన అమ్మ ఎటూ తిరిగి రాదు. ఉన్నమ్మని నేను పోగొట్టుకోలేను. నా చెల్లెళ్ళని డాక్టర్లు చేస్తానని, ఎండీలు చదివిస్తానని, ఫారెన్లు పంపిస్తానని, హాస్పిటల్ కూడా కట్టించి ముగ్గురితో ప్రాక్టీసులు పెట్టిస్తానని నా పిన్నికి మాటిచ్చుకున్నాను నేను. వాళ్ళు నా దగ్గరే ఉంటారు, నా దగ్గరే చదువుకుంటారు. నీ కూతురు వాళ్ళకి చెయ్యాలి. ఎవడి కోసం చేయదో? చెయ్యకపోతే నీ కూతుర్ని నాకు నువ్వు విడాకులు ఇప్పించి తీసుకెళ్ళిపోయినా పిల్లలతో సహా నాకే ప్రాబ్లం లేదు. నువ్వు నా మీద మనోవర్తి తీసుకోవటానికి నా పేరు మీద రూపాయి ప్రాపర్టీ లేదు. ఈ ఉన్న ఫ్లాట్ కూడా మా నాన్న పేరు మీద, మా సవితి పిన్ని పేరు మీదే ఉందే. నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో. నా 2 లక్షల రూపాయల శాలరీలో హాఫ్ ఇమ్మంటే గనక ఇస్తాను నేను. ఇప్పుడెటు నీ కూతురు కన్యా కాదు, 2 పిల్లల తల్లి అయిన తర్వాత ఎవడు చేసుకున్నా ఫ్రెష్ కాదు. ఇప్పుడు నీ డబ్బులు నేను వాడేసుకున్నానంటున్నావు. ఇన్నాళ్ళు మరి నీ కూతుళ్ళని ఎలా సుఖపెట్టాను నేను? నీ కూతురు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి, ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉండి, ఏరా నువ్వు సుఖపడలేదా? నా కూతుర్నే సుఖపెట్టా. మామూలు ఆడాళ్ళకు అనుకో మగాడు మొగుడు కాపురం చేస్తే సరిపోద్దే. నీ కూతుళ్ళకి నువ్వు కొన్ని స్పెషల్ ఫీచర్స్ పెట్టి పంపావు కదా అత్త, దాంతో నీ కూతుర్ని సుఖపెట్టడమే నా పని అయిపోయింది. అంటే నువ్వు నాతో మెయిల్ ప్రాస్టిట్యూషన్ చేసావా? నువ్వు ప్రాస్టిట్యూట్ అయినప్పుడు నేను ప్రాస్టిట్యూషన్ చేస్తే ఏమైందే అన్నాడు వరుణ్. అనేసరికి ఎంత కొవ్వెక్కిందిరా నీకు, ఎంత ఒళ్ళు బలిసిందిరా నీకు. నన్ను ఏమనుకుంటున్నావురా నువ్వు? ఓపెన్ ఆఫర్ అత్తా, ఏమీ లేదు. నేను ఒకటే చెప్పదలిచా, మూసుకొని ఉంటే నీ కూతురు ఇక్కడ ఉండి కాపురం చేసుకోవటం, లేదు నేను చెప్పినట్టు విన్నో కాదు కూడదు అందనుకో నువ్వు తీసుకెళ్ళిపోవటం. ఇక అది కాదు ఇంకా ఇలాగే ఎక్స్ట్రాలు మాట్లాడతాను అని నువ్వు అన్నావు అనుకో, నేను నీకు చెప్పేదంతా ఒక్కటే అత్త, ఏమీ లేదు. నువ్వు ఇచ్చిన అమౌంట్లు మొత్తం మావయ్య దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయో నువ్వు లెక్కలు చెప్పుకోవాల్సి వస్తుంది.
నువ్వు ఎటు అకౌంట్ 2నే ఇచ్చావు. ఆ అకౌంట్ 2తో 3 ఆడపిల్లలు నీ కూతుళ్ళు లాంటోళ్లే కదా, వాళ్ళ లైఫ్లు సెటిల్ అయిపోతే తప్పేంటి చెప్పు. ఎంతైనా నీ కూతురు మొహం మీద బొట్టు, తల్లో పూలు, చేతులకు గాజులు, కాళ్ళకు మెట్లు, మెళ్ళో మంగళసూత్రం, ప్రతిరోజు సుఖమిచ్చే మొగుడు, 2 పిల్లల్ని ఇచ్చిన మొగుడిని పెంచిన నా సవతి పిన్ని కోసం, నా సవతి చెల్లెళ్ళ కోసం నేను చేయటంలో తప్పే ఉందత్తా అనేపాటికి అమ్మ అని నోరు తెరుచుకున్నారు అమ్మ పెద్ద కూతురు. అమ్మ చూడవే అంటే చేసేదేముంది, ఇప్పుడు నేను తీసుకెళ్తే వాడు నన్ను నరికి పోగులు పెడతాడు, వాడికి ఎంత తిండి పిచ్చుందో వాడికి నేను నోరు ఎత్తకూడదే తల్లి, నీకు తెలుసుగా మీ బాబు గురించి. ఇప్పుడు నీ సంగతి ఏంటే అంది చిన్న కూతుర్నే. ఇక అసలు పెద్దల్లుడైనా నయం, కాస్తన్నా ఇచ్చాడు రెస్పెక్ట్ అనేది. చిన్నల్లుడైతే గనక నా తల్లి తండ్రి లేకపోతే నా తండ్రి తర్వాత తమ్ముడైన నా బాబాయ్, నా పిన్ని నన్ను విసిరేయకుండా కుప్పతొట్లో పడేయకుండా నన్ను పెంచి నన్ను వాళ్ళ కొడుకుల ఫీజులు తగ్గించి చదివించి ప్రయోజకుణ్ణి చేస్తే నా జీవితం వాళ్ళకి నేను కార్పెట్లా పరిచి నా వీపు మీద వాళ్ళని ఎక్కించుకొని తిప్పి శ్రవణ కుమారుల్లా వాళ్ళకి ప్రపంచం అంతా చూపించాలనుకుంటే ఏంటే నువ్వు వాగేదే అనేసరికి ఒరే సవట, అలాంటప్పుడు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావురా, నీ కూతురు ఎందుకు చేసుకుందే, నేనే నీ కూతుర్ని చేసుకుంటానన్నానా, నీ కూతురు నన్ను చేసుకుందా, మా కట్నాలతో నువ్వు పెత్తనాలు చేయటం ఏంట్రా వాజమ్మ సన్నాసే, అదేంటి నువ్వు నీ కూతుర్ని పెళ్లి చేసుకున్న మొగుడుకు కాదా కట్నం ఇచ్చింది, ఇంకే మొగుడైనా ఉన్నాడా అని అడిగేపాటికి విశాలకి వాక్కు అవాక్కైపోయింది. దాంతో ఏంటి అసలు ఎదవలు ఎలా మాట్లాడతారు అనేసరికి చూడత్తా, ఇష్టమైతే ఉంచు లేదంటే తీసుకెళ్ళు, నేను పెద్ద బజార్ రకాన్నే, ఇక అది ఇది కాదు కూడదు అంటావా, నీ కూతురు నా పెళ్ళం, నేను ఆఫీస్కి వెళ్ళంగానే కన్ను కొట్టి ఎదురు ఫ్లాట్లో ఉన్న బ్యాచిలర్స్లోంచి ఒకళ్ళని రమ్మనమంటుంది అని చెప్పి నేనే ఇమ్మన్నా డివోర్స్ ఇచ్చి పెడతా చెప్పు. ఒరే నీకు ఆప్షన్ లేదత్తా, అనవసరంగా అరిసి ఆవేశాలు తెచ్చుకోకుండా పని చూసుకో. నువ్వు వెళ్ళి తమ్ముళ్ళు వచ్చే టైం అయింది, వాళ్ళ కోసం వేడివేడిగా స్నాక్స్ ఎద్దుపా అన్నాడు వర్ధనిని. అంటే వంటమ్మాయిలు ఉన్నారుగా వేయించుకోవచ్చుగా, నా కూతుళ్ళే వెయ్యాలా ఏంట్రా, వంటమ్మాయిలు ఉన్నారత్తా, నీ కూతుళ్ళిద్దరూ పనులు చేయరు. నీకో విషయం చెప్పమంటావా, నువ్వు ఒకే అపార్ట్మెంట్లో ఎదురెదురు ఫ్లాట్లు కొన్నావా, అటు అన్నయ్య నేను ఎంతో క్లోజ్గా అసలు వాట్సాప్లో ఒక గ్రూపే మెయింటైన్ చేసుకుంటున్నాం మీ ఫ్యామిలీ కోసం అని చెప్పే, ఎంత వంటమ్మాయిలు వండినా వాళ్ళేదో ఫార్మాలిటీగా వండుతారు తప్ప ప్రేమతో వండుతారా, నా కూతురికి వంట రాదురా, పర్లేదులే అత్త నువ్వు వచ్చావుగా నువ్వు వండేద్దు కానిపా అని చిన్నల్లుడు అక్కడే నిలబడి అలా ఆలు బజ్జీ మిరపకాయ బజ్జీ అలా జస్ట్ చికెన్ పకోడీ వేయించి ఇక వెళ్ళు అనగానే ఇక్కడెవడు చేస్తాడు నా చెల్లెళ్ళకి అన్నాడు వరుణ్. అనేసరికి వాటికేం చేయాలరా, వచ్చి బ్రెడ్ హల్వా ఒకళ్ళకి, అలాగే ఇంకొకళ్ళకి బాదం హల్వా చెయ్యాలి, ఇంకొకళ్ళకి శోభనం హల్వా చేయాలా, అవసరం లేదత్తా క్యారెట్ హల్వా చేసి నా పెద్ద చెల్లెలకి నూడిల్స్ ఇష్టం స్ట్రీట్ స్టైల్లో రావాలి, నా రెండో చెల్లెలకు వచ్చేసే చికెన్ కబాబ్స్ చేయి, నా మూడో చెల్లెలకు వచ్చేసే మటన్ బాల్స్ చేయి, అవి స్నాక్స్ కింద తింటారు, తేడా వస్తే నీ కూతురు అదే ఆయిల్లో ఫ్రై అవుతారని ఇద్దరిని గుర్తుపెట్టుకో అత్తా, ఐ లవ్ యూ అత్తా అనేసారి అల్లుళ్ళు. ఎంత బలిసిపోయిందిరా మీకని అవన్నీ వండి ఆ తర్వాత బయటకు వచ్చి కూతుళ్ళని బయటికి తీసుకొచ్చి కూర్చొని ఏంటమ్మా ఇది బ్యామ్ అన్నారు కూతుళ్ళు. అంటే చేసేదేముంది, మెట్టి నీళ్ళు సరిగ్గా లేకపోతే పుట్టినీళ్ళు లేదా చెప్పండి, పోతే పోనివ్వండి, నిజమేగా మీతో కాపురం చేసినందుకు ఆ ఎదవలు మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు ఇప్పుడు దాకా ఇచ్చిందంతా ఇలా స్వాహ అయిపోయినట్టే. ఇక ఇప్పుడు నేను మళ్ళీ 100 కోట్ల గురించి ఆలోచన మొదలు పెట్టాలి. ఇప్పుడు ఇక సగం రోజుల పాటు మీరు వచ్చి మన ఇంట్లోనే ఉందరు కానీ ఇంకా చేసేదేముందే, ఎంత వంటమ్మాయిలు ఉంటే మాత్రం మీరు చేయొద్దా ఏంటి, వంటమ్మాయిలతో దగ్గర నుంచొని చేయించేటప్పుడైనా మీకు ఎంత ఏసీ వంటగదుల్లో ఉన్నా అలిసిపోతారు కదమ్మా. ఇప్పుడు కోడళ్ళ అవసరం ఉంది ఇంటికే, ఇప్పుడు జీతం బత్తం లేని పని మనుషులు కావాలి, డబ్బులు ఇచ్చే పని మనుషులు కావాలి, కట్నాలు తెచ్చే పని మనుషులు కావాలి. భగవంతుడా ఒక బాధ్యత అయిపోయింది కదా అంటే నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వవు తండ్రి నువ్వు. మెట్టినిల్లు సరిగ్గా లేదనుకో, ప్రతి ఆడపిల్ల చేయాల్సింది ఏంటంటే పుట్టినింటి మీద పడి దోచుకు తింటవే, అది తప్పు కాదు, తరతరాలుగా యుగాలుగా ఎంతోమంది కూతుళ్ళు చేసేదేనమ్మా, అందులో తప్పేముంది.
అది కూతుళ్ళ జన్మ హక్కురా. మీకో విషయం చెప్పనా, 100కి 10 మంది అమ్మల్ని తీసేస్తే 90 మంది అమ్మలు కూతుళ్ళకి చేసేది ఏంటనుకుంటున్నారు? కోడళ్ళకి తెలియకుండా బట్టలు, కోడళ్ళకి తెలియకుండా నగలు, కోడళ్ళకి తెలియకుండా డబ్బులు, ఆస్తులు. ఆ వయసులో 50ల్లో 60ల్లో కూడా సిగ్గు విడిచి మొగుళ్ళని గ్రిప్పుల్లో పెట్టుకొని కూతుళ్ళకి ఆస్తులు పెట్టించి కొడుకుల చేతికి చెప్పలిచ్చే అమ్మలు ఎంతోమంది. కొడుకు కోడళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్పి కొడుకుతో కోడల్ని కొట్టించి కోడలకు కడుపు పండకుండా చేసి కొడుకు కోడల్ని దూరం చేసి కోడలు పుట్టింటి మీద సాడీలు చెప్పి ఈలోపు వీళ్ళు ఇక్కడ చక్కబెట్టేసుకొచ్చే వ్యవహారాలు ఎన్ని అనుకుంటున్నావు? అలాంటి వాటిల్లో మీ అమ్మ మాస్టర్స్ చేసిందే. ఇప్పుడు అవన్నీ మీరు పట్టించుకోకూడదు. ముందైతే మీ అన్నలు కోరికలతో పున్నమి నాగు సినిమాలో కనుక బుస్సుమని నాగుపాములు లేసినట్టు, ఖైదీ సినిమాలో రగులుతోంది మొగలిపోదా అనే పాట వచ్చినట్టు అసలు తెగ రగిలిపోతున్నారు ఇద్దరు. మొగలిపోద ఎక్కడా దొరకట్లేదు, జోడు పాములు ఎక్కడా దొరకట్లేదని కొట్టేసుకుంటున్నారు ఎదవలు. ఇంకా నేను ఉంచిన ఎదవలు ఉండేలాగా కూడా లేరు. వీళ్ళు ఏ కాలో చెయ్యో జారారనుకో, ఏ ఆఫీసులో ఏ పని మనిషితోనో ఏ స్వీపర్తోనో కక్కుర్తిపడి వచ్చారనుకో, వాటిని కోడళ్ళని చేసుకోలేను కదా, పై ఎత్తున వాటికి ఏ కడుపో కాళ్ళు వచ్చినాయి అనుకో, న్యూస్ పేపర్లు అయ్యి అని అసలే ఎదవలే గవర్నమెంట్ ఉద్యోగాలు మీడియాలకు ఎక్కించి వదిలిపెడతారు. ఇప్పుడు డబ్బున్న కుక్కల్ని రెండింటిని ఎతకాలి, ఎతికి ఆ కుక్కల దగ్గర కట్నం తీసుకుని ఈ ఎదవలకి ఇచ్చి పెళ్లి చేయాలి. ఈ ఎదవలకి పగలు రాత్రి అదే పని కాబట్టి ఈ ఎదవలు మీ మొగుళ్ళలాగా కాదే, మీ మొగుళ్ళని మీరు ఆ దేశంలో పెట్టి తొక్కేలేకపోయారు. ఈ ఎదవలు అలా కాదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా పడకటింట్లోనే కాపురం చేస్తారు. ఎదవల్ని జాగ్రత్తగా కట్ చేస్తూ వాటి కడుపు పండనివ్వకుండా చేసి మీకు నేను అనుకున్న టార్గెట్లు ఫినిష్ చేయాలంటే నేను వేసుకున్న టైము జస్ట్ వాళ్ళ లైఫ్లో పెళ్ళి అయ్యాక 20 ఏళ్ళు. ఆ తర్వాత అదృష్టం ఉందనుకో, అప్పటికి మీకు నేను పెట్టాల్సింది అయిపోయిందనుకో, పుడితే వాడికి వీడికి చెరొకళ్ళని దేవుడు ప్రాప్తింపజేస్తాడు. నేను అన్నాళ్ళు వాడాల్సిన నాటు మందులన్నీ వాడాక రెండిటికి. లేదు కాదు కూడదు అనుకో, మీ పిల్లలే వాళ్ళ పిల్లలు కాదా అమ్మ, మీరు వాళ్ళకేమీ కారా నాన్న, నేను మీ అన్నయ్యలిద్దరికీ తొలి బిడ్డనే, ఆ తర్వాత పెద్ద కూతురివే నువ్వే భార్గవి, రెండో కూతురివి నువ్వే వర్తని, మీ పిల్లలు వాళ్ళకి అన్నీ అనుకొని బతికేస్తారు. అర్థమైందా అని చెప్పి వెళ్తున్నా. మరి నేను జాగ్రత్త, అనవసరంగా ఎందుకే వాళ్ళతో మీ గొడవలు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు సావండి అనండి. అలాగే మీ నగలు మీ చీరలు కట్టుకొని వేసుకుంటే వేసుకున్నారు, వదిలేసేయండి. మీరైతే సుఖపడండి, వాళ్ళనైతే సుఖపెట్టండి, మీ బతుకు మీరు హ్యాపీగా బతకండి. అందంగా ఉన్నారు, సంసారం చేసి పెడుతున్నారు. కంచానికే కాదు మంచానికి కూడా పర్ఫెక్ట్ మొగుళ్ళే కదే. మీ నాన్నలాగైతే కాదు కదా, మీరు అనవసరంగా బాధపడి ఆలోచించుకొని టెన్షన్ పడబాకండే అని చెప్పింది విశాల. సరేలే అన్నారు కూతుళ్ళు. ఇక ఇలా రోజులు గడుస్తూ ఉండగా గుండె మండిపోయిన విశాల పెళ్ళిళ్ళ పేరయ్యే ఇలాంటి సంబంధాలు తీసుకొచ్చాడని పిలిచి కళ్ళల్లో కారం కొట్టి వాతలు పెట్టి పడేసి జుట్టు బీకి బాది పారేసి, ఒరే నిన్ను ఏ చెప్పుతో కొట్టాలరా, అలాంటి పనికి మాలిన ఎదవల్ని, అసలు అమ్మ పాలు తాగే ఎదవల్ని చూసాం ఎక్కడైనా, వాడు సవితమ్మ పాలు నేనే తాగానంటాడేంట్రా నా పెద్దల్లుడు. ఎక్కడైనా సరే సొంత అమ్మ బాబుల్ని చూడనా కొడుకుల్ని చూసాం. వీడు నా బాబుకు తమ్ముడైన బాబాయ్ నన్ను పెంచాడు, నా పిన్ని నన్ను పెంచింది కాబట్టి నేను వాళ్ళ కొడుకుల్ని ఫారెన్లు పంపుతాను అని నేను హామీలు ఇచ్చాను, నా ఈప్ మీద ఎక్కించుకొని తిప్పుతానని నన్ను ఎన్ని మాటలు అడిగారో తెలుసారా. నీకెంత ఒళ్ళు బలవకపోతే, ఎంత కండకావరం కాకపోతే అమెరికా సంబంధాలు ఎటూ చూసి ఆడవలేకపోయావు. ఆ సంగతి తీసేసి ఏదవలనైనా కాళ్ళ కింద చెప్పుల్లా చెప్పు కింద తేళ్లలా ఉంటారులేమనమని నేను నా కూతుళ్ళు కలల కంటే చివరికి ఇలాంటి పనికిమాలిన సన్నాసులు తీసుకొస్తావంటరా నువ్వు అని చాలా అవమానించి చాలా కొట్టారు అమ్మా కూతుళ్ళు ముగ్గురు. దాంతో బాగా ఖర్చుపట్టేశాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఒరేయ్ ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పేదేనో, మా పెద్దోడు అనిరుద్ధ్ గాడికి సంబంధం ఎత్తుకో, ఆడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, పై డబ్బులు బాగా వస్తాయి. దానికి తోడు వాడికి కట్నం విషయం అంటావా, ఓపెన్గా చెప్తున్నాను రే,
వాడికి మినిమం ₹1,00,00,000 కట్నం ఇవ్వాలి. దాంతోపాటు స్థిరచరాస్తులు పెట్టాలి. ఎలా లేదన్నా మొత్తం టార్గెట్ ఒక ₹10,00,00,000 రావాలి. దాంతోపాటు బంగారం, ఆడపడుచు లాంఛనాలు, పెళ్లి ఖర్చులు, వాడికి ఒక కారు, వాడికి ఒక బైకు, అత్తగారి లాంఛనాలు, ఏది తక్కువ కాకూడదు. అర్థమైందా నేను చెప్పింది? ఈసారైనా సరిగ్గా వింటున్నావా అని జుట్టు పట్టుకొని గిరగిరా తిప్పేసిందే. మీరు ఊహించిన సంబంధం తీసుకురాకపోతే చీ ఎదవా అనండి అని వెళ్ళాడు పెళ్ళిళ్ళ పేరయ్య. విశాలని భూమి మీద ఉన్నటువంటి ఏదైతే డిక్షనరీలో ఉన్నటువంటి లేనటువంటి బూతులు కూడా తిట్టుకుంటూ వెళ్ళి మొత్తానికి పెళ్ళిళ్ళ పేరయ్య పిలక ముడేసి ఊడి మీద పడ్డాడు. ఆయనకి తెలిసిన ఒక సంబంధం ఉంది. అమ్మాయి చాలా చాలా మంచిది. అమ్మాయి పేరు మైథిలి. అమ్మాయి ఇంజనీరింగ్ వరకు చదువుకుంది. పిల్లకి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ చెల్లెలైనటువంటి పిన్ని సరస్వతి, ఆవిడ భర్త బాబాయే అయినప్పటికీ కన్న తండ్రిగా చూసుకునేటటువంటి జయరావు పెంపకంలో పెరిగింది. వాళ్ళకి 2 కొడుకులు రాము, రవి ఉన్నా సరే మైథిలిని వాళ్ళ అమ్మ నాన్న పోయిన తర్వాత అక్క కూతురుగా కాకుండా వాళ్ళ కూతురుగా తీసుకెళ్ళి పెంచారు సరస్వతి, జయరావు. పెంచడంతో పాటు పిల్లకి ఉత్తమమైన గుణాలు, మహాపతివ్రత బుద్ధులు, దాంతోపాటు ఇంటి పని, వంట పని, టైలరింగు, చదువు, సంస్కారం అన్నింటినీ నేర్పించారు. ఇన్ని ఉన్న ఆ బంగారు తల్లికి అందచందాలైతే దేవుడు పెట్టాడు, కానీ అమ్మా నాన్నలు కోటీశ్వర్లేమీ కాదు. దాంతో బిడ్డకేమీ రూపాయి ఆస్తులు కలిసి రాలేదు. ఇక పిన్ని బాబాయి వాళ్ళు పిల్లల్ని పెంచటం, సాక తీసుకురావటమే పాపం వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళు కోట్లు లక్షలు ఉన్న మనుషులేం కాదు. ఏదో వాళ్ళు ఉండటానికే ఓ 4 గదులు, 2 పోర్షన్లు, సొంత ఇల్లు, 2 కొడుకులు. పిల్లల్ని చదివిస్తూ కూడా వాళ్ళు అక్క కోసమని ఏదోటి చేయొచ్చు కదరా, అక్క కోసమని ఏదోటి చేయండిరా, ఖాళీగా ఉండకండ్రా, ఇద్దరు చెరో పార్ట్ టైం జాబ్కి వెళ్ళండి నాన్న అని చెప్పి ఆ పిల్లలు తెచ్చే రూపాయి పెట్టి కూడా మైథిలికి ఏ బట్టలో, ఏ చిన్న చెవిదిద్దులో ఇలాంటివి కొనుక్కునేదే సరస్వతి. అక్క కూతురంటే అంత ఇష్టం. సొంత కూతురులా చూసేది ఆమెనే. అయితే మైథిలికి బాధ అనిపించి నేనే జాబ్కి వెళ్తాను పిన్ని అంటే, వద్దులే అమ్మా అని జయరావ్ అంటే, పర్లేదు బాబాయ్ నేను వెళ్తాను, తమ్ముళ్ళు చిన్నోళ్ళు వాళ్ళని పంపించొద్దు, నేను వెళ్తే ఎలా లేదన్నా ఒక 50,000 వస్తాయి. అది కాదమ్మా అంటే, మాట్లాడొద్దంటున్నానా నిన్ను అని చెప్పి ఆల్రెడీ జాబుకు వెళ్ళటం మొదలుపెట్టి కూడా మైథిలి 3 సంవత్సరాలైందే. ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక జీతం మొదటి సంవత్సరం 50, తర్వాత 60, తర్వాత 70కి పెరిగిన మొత్తం జీతం ఇంట్లోకి వాడమని మైథిలి పిన్ని బాబాయ్ చేతిలో పెట్టిన తల్లి తండ్రి లేని బిడ్డ డబ్బులు, ఆడపిల్ల డబ్బులు మనం అలా పిల్లని పెంచినందుకు తీసుకోవటం కరెక్ట్ కాదు, అది నీతిమంతుల లక్షణం కూడా కాదని సరస్వతి మైథిలి కోసం అని చెప్పి ఆ డబ్బుల్నే దాచిపెట్టి మైథిలికి ఒక గొలుసు, గాజులు, హారం, నెక్లెస్, దాంతోపాటు రేపు వచ్చే పెళ్లి కొడుకుని ఒక హ్యాండ్ చైను, మెళ్ళో చైను, ఉంగరము చేయించి పక్కన పెట్టి ఉంచిందే. ఆ విషయం తెలిసిన మైథిలి పిన్ని, పిచ్చా నీకు, నేను తమ్ముళ్ళ చదువులకు ఉంటాయని నీకు తెచ్చిస్తే ఇవేం పనులు పిన్ని అని అడిగితే, ప్రతి సంవత్సరం నువ్వెటు హైక్ ఇస్తూనే ఉన్నావు అమ్మ, వాళ్ళిద్దరి ఫీజులకి అందులో కొంత వెళ్ళిపోతుంది కదా, బాబాయ్ కాస్తేగా కడుతున్నాడు, భారం తగ్గిందిగా, మేము వద్దన్నా ఓవర్ టైములు చేసి ఇంట్లోకి సరుకులు తెస్తున్నావు, సొంత ఇల్లు కాబట్టి అద్దెలేదని కరెంటు బిల్లు కడుతున్నావు, పాల బిల్లు కడుతున్నావు, ఇంకా కూరలు అవి నువ్వే తెస్తున్నావు, ఇంకా మీ బాబాయ్ నేనేం వాడుతున్నాను అంటున్నాడే, ఇంకా నువ్వు ఆడపిల్లవై ఉండి నలిగిపోవటం, మేము నిన్ను బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ తల్లి, మాకు లేని పాపాలు అంటకట్టకే, అక్క బిడ్డని పెంచింది అవసరానికి వాడుకోవటానికి అన్నట్టు ఉండకూడదమ్మా అని పిల్లకెటు 3 ఏళ్ళయిందిగా జాబ్ వచ్చి పెళ్లి చేసేద్దాం అనే దాంతో ఇదే పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిచి మైథిలికి ఒక మంచి సంబంధం, సంస్కారవంతులైనటువంటి ఇంట్లోకి పంపించాలి. అబ్బాయి ఏ చెడు అలవాట్లు లేనివాడు, కాస్త చూడటానికి బాగుండేవాడు, ఏదో ఒక ఉద్యోగం పిల్లకి తగినట్టుగా ఓ 70,000 80,000 తెచ్చుకునేవాడైతే రేపొద్దున ఇన్ ఫ్యూచర్లో
అబ్బాయి అమ్మాయి కలిపి చెరో ₹1,00,000 సంపాదించుకుంటారు. అన్నిటికన్నా పాపం వాళ్ళ రిక్వైర్మెంటు కట్న కానుకలు అడగకూడదు, ఉన్న కొద్దిపాటి బంగారం పెడతాము, ఏదో ఇక మాకు తగిన దాంతో పెళ్లి చేస్తాము అని చెప్పారు. ఈ విషయం పెళ్ళిళ్ళ పేరయ్యకి తెలుసు. విశాల తిక్క కుదరాలన్నా, మదం అనగాలన్నా ఈ సంబంధమే తీసుకురావాలి అనిరుద్ధ్కి అనుకున్నాడు. అలా నడిచెళ్తున్న పెళ్ళిళ్ళ పేరయ్యకి అనిరుద్ధ్ రోడ్డు మీద కనిపించాడు. కనిపిస్తే పేరయ్య గారు అంటే ఆ చెప్పు బాబు అంటే, అమ్మాయి చాలా అందంగా ఉండాలి, అప్సరసలాగా ఉండాలి, నేను ఏదడిగినా కాదు వద్దు అనకూడదు, మీకు తెలుసా స్టిల్ బ్యాచులర్ అండి నేను, మా తమ్ముడు వర్జిన్లం కూడా, మా అమ్మ కనీసం పరాయి ఆడవాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడనివ్వట్లేదు, సాటి మగాడిగా ఓపెన్గా చెప్తున్నాను, రాత్రులు నరకంగా ఉంటుంది, నా భార్యతో నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయండి, డే నైట్ తేడా లేకుండా తనతో గడపాలి, ఇన్నాళ్ళు ఈ బ్రహ్మచర్యం ముగిసిపోవాలని కోరుకుంటున్నాం నేను మా తమ్ముడు. ఆడది అనేది సృష్టిలో ఆ భగవంతుడు సృష్టించిన అద్భుతమైనటువంటి ఒక వరం అయితే, ఆ వరం మాకు ఇంకా ఆ దేవుడు ఇవ్వలేదని రోజు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాం తెలుసా. మా అమ్మకు తెలియకుండా వచ్చే పై డబ్బుల్లో మా ఖర్చులకైనా వాడుకోవేమో కానీ, ఇక దేవుడి గుడికెళ్ళి గుడి చుట్టూ తిరిగి రోజు దేవుడి హుండీలో డబ్బులేసి ఇక అక్కడ ఇక్కడ ప్రసాదాలు చేయించి మరీ తీసుకొచ్చి పంచుతున్నాం పూజారి గారు అని చెప్తే, ఆహా అమ్మకేమో డబ్బులు పిచ్చే, కొడుకులకేమో వయసుకు వచ్చారు కదా అనుకున్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అనుకొని ఇక, బాబు అమ్మాయి అందగత్తె కావాలంటున్నావు అవునా? అవును పూజారి గారు అంటే, అయితే ఒక్కసారి ఈ ఫోటో చూడు అని ఫోన్లో చూపించాడు ఆయన. మైథిలిని అలా ఫోన్లో చూసిన అనిరుద్ధ్ కళ్ళల్లో నుంచి కామం, నోట్లో నుంచి చొంగ, ఒళ్ళంతా వేడెక్కిపోవటం, మొహం అంతా ఎర్రబడిపోవటం ఆయన గమనించాడు. వీడు వయసుకు వచ్చి చానాళ్ళయిందే. పశువులను కూడా వయసుకు వచ్చినప్పుడు వాటిని మనం సహజంగానే వాటి సమయానికి అవి పిల్లల్ని కనేలాగా వాటిని కూడా ఒక పశువుకి ఇంకో పశువుకి జత చేస్తాం. అలాంటిది ఇది దీని కూతుళ్ళ కోసం ఈ ఎదవల్ని తొక్కి నార తీసేసి ఎండకట్టేసినట్టుంది. పనికి మాలిందే, నా మీద పడి నన్నే కొడతావంటే, మగాళ్ళని నేను అని కూడా చూసుకోవంటే నీ వ్యవహారం ఏంటో తేలుస్తానుండని. అమ్మాయి పేరు మైథిలి బాబు, అప్సరసలాగా ఉంటుంది అమ్మాయి, ఎంత బాగుంటుందో తెలుసా. అయితే ఈ సంబంధమే అయ్యేలా చెయ్యరా? అయ్యో మెమ్మ కావాలన్న క్వాలిటీస్ అన్నీ ఉన్న కోడలయ్యా ఈ అమ్మాయి అంటే, అలాగే లేండి అన్నాడు అనిరుద్ధ్. అన్న తర్వాత అసలు తప్పించిపోయి అమ్మాయి ఫోటో ఫోన్లో తీసుకొని బాడీకి సొల్లు కార్చుకుంటూ వెళ్ళటం చూసిన పురోహితుడు వెళ్ళి మైథిలి వాళ్ళ బాబాయి పిన్నిని పిలిచి, అమ్మ ఒక సంబంధం తీసుకొచ్చాను అమ్మాయికి, అబ్బాయి పేరు అనిరుద్ధ్, ఏ చెడు అలవాట్లు ఉండవు, ఇదిగో ఫోటోలో చూసుకోండి, చాలా అందంగా ఉంటాడు, ఏ చెడు అలవాట్లు లేవమ్మా, స్టిల్ వర్జిన్ తల్లి, నేను ఆ గ్యారంటీ నేనే ఇస్తాను నీకు, ఇంతవరకు ఎవరితో ప్రేమాయణాలు లేవు, వాళ్ళ అమ్మ పేరు విశాల, వాళ్ళ నాన్న పేరు రాజశేఖర్, విపరీతమైనటువంటి తిండి పిచ్చి ఉన్నటువంటి ఆ కుంభకర్ణుడు ఘటోజ్గతుడిని కూడా పక్కకు తోసేసేంత 40 పాకాలు లేవుగానమ్మా, ఉంటే ఆ నలుణ్ణి భీముణ్ణి కూడా చంపేసి తినేసేంత తిండి పిచ్చి ఉన్నాడు వాళ్ళ నాన్న. ఇక వాళ్ళ అమ్మ విషయానికి వస్తే కంప్లీట్గా డబ్బనే దాని మీద తప్ప దేని మీద నిలబడని వ్యక్తి. అమ్మాయికి వాళ్ళు దాదాపు 10 కోట్ల రూపాయల కట్న కానుకలు అడుగుతున్నారు. ఎంత అన్నారు సరస్వతి జయరావు. అయినట్టేలే ఈ పెళ్ళి మా అక్కకని రాము రవి అంటే, మీరు ఆగండ్రా నాన్న, అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం, దానికి తోడు పై డబ్బులు రోజుకి 50,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు కూడా వస్తాయి ఒక్కోసారి సీజన్ అయితే. అలాంటి డిపార్ట్మెంట్లో ఉన్నాడు అబ్బాయి. లంచాలు తీసుకుని గొప్పోళ్ళేమీ కాదులే కానమ్మా, జాగ్రత్తగా మూడో కంటికి తెలియకుండా తీసుకునేంత తెలివైన వాళ్ళు. అయితే ఇక్కడ అమ్మాయికి అలా గవర్నమెంట్ వాడినిచ్చి చేస్తే రేపొద్దున పిల్లకి లైఫ్ టైం సెక్యూరిటీ ఉంటుంది, జాగ్రత్త పడుద్ది, చదువుకున్న పిల్ల అందంగా ఉంది, ఆడు అందమైన పిల్ల కావాలని పిల్లోడు నన్ను అడిగాడమ్మా అని చెప్తే, వాళ్ళు కానీ నిజం తెలిసి వాళ్ళు అంత కట్నం అడిగి మేము ఇవ్వలేమంటే 1,00,000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారు సరస్వతమ్మ. మనం ఇంకొకటి ఎక్కువ ఆడేద్దాం, కానీ అయినా మనమెవరమమ్మ పెళ్ళిళ్ళు నిర్ణయించడానికి, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారైతే స్వర్గంలో నిర్ణయించబడితే పెళ్ళిళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు వీళ్ళిద్దరు. తెలిస్తే పిల్లను కొట్టి తిట్టి వెళ్ళగొట్టే ఏ మగాడైనానమ్మా
నువ్వు ఒక ఆడదానివే, నా చెల్లెల్లాంటి దానివనే దాంతో చెప్తున్నా. 3 నిద్రలు అయ్యేంత వరకే వాడు ఎవరి మాటలు విన్నా, ఆ తర్వాత పెళ్ళాం మాటలే వింటాడు మగాడని మగాడి మీద చెలోక్తులు విసురుతూ ఉంటారు. అలాంటిది వాడసలు ఎలాంటోడో తెలుసా? పగలంతా ఎవరు ఏమైనా అవని, వాడికి సాయంత్రం 5 అయ్యేపాటికి ఇంటికొస్తాడా? ఇంటికొచ్చిన దగ్గర నుంచే పెళ్ళాము వాడి ఒళ్ళో కూర్చోవాలనేలాంటి మగాడికి నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు అన్నాడు ఆయన. అన్న తర్వాత అబ్బాయికి ఆ ధ్యాస ఎక్కువ అనుకుంటాలేవే అన్నాడు జయరావు. అది కాదు, నేను చెప్తా కదమ్మా, కర్ర ఇరక్కుండా పాము సావకుండా వ్యవహారం. అమ్మాయి వాళ్ళ ఆస్తే కోర్టులో ఉంది. అది 25 కోట్ల రూపాయల ఆస్తి. రేపో మాపో తీర్పు మనకు అనుకూలంగా వచ్చుద్ది, లాయర్ వాదిస్తున్నాడు. ఆ 25 కోట్ల రూపాయల ఆస్తి మొత్తం అమ్మాయికే పెడతారు. అది అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు అని చెప్తాం. ఇకేం మాట్లాడకండి అంటే అంతా వింటున్న మైథిలి, ఇది కరెక్టేనంటారా పూజారి గారు? కరెక్టేనమ్మా, వాళ్ళకేమీ లేక వాళ్ళు కట్నాలు కానుకలు అడగట్లేదు. వెళ్ళాక నీకే తెలుస్తుందిగా పరిస్థితి అన్నాడు ఆయన. అన్న తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దామని ఏర్పాటు చేశాక విశాల రాజశేఖర్ని కూతుళ్ళని అల్లుళ్ళని పెద్దల్లుడి తరపున చిన్నల్లుడి తరపున అందరినీ పిలుచుకోవాలి. లేకపోతే అల్లుళ్ళు ఏమంటారో ఏ మాట తీసుకోవాల్సి వస్తోనని విశాల పీక్కుంటుంది. పెద్ద కొడుకుని చిన్న కొడుకుని తీసుకొని వెళ్తే పెద్ద కొడుకు అసలు మరిచిపోయాడు మైథిలిని చూడగానే ప్రపంచాన్నే. ఇద్దరూ మాట్లాడుకోవాలి అన్నప్పుడే మైథిలి చేతి మీద చెయ్యేయటం, మెల్లగా మైథిలి కాలు తగిలించడం, మైథిలిని మెల్లమెల్లగా ఆమె జుట్టు సరిచేయటం, మెల్లగా ఆమెను టచ్ చేయాలని చేపట్టుకోవాలని టైం ఎంత అయింది అన్నట్టుగా చేయి తిప్పి రిస్టును చూడటం మైథిలి గమనించింది. ఇదంతా కూడా ఎంతకీ మేము అడిగిన కట్న కానుకలు అని విశాలంటే, అమ్మ మీరు 10 అడిగారు, వారు 25 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమిటి అంది విశాల. ఏది ఈ కొంపలో ఉండే వీళ్ళే నమ్మాలి మేము. అమ్మ మీకు ఒక మాట చెప్పమంటారా? అమ్మాయి వీరి సొంత బిడ్డ కాదు, అక్కగారి బిడ్డ. అమ్మా నాన్న ఇద్దరూ లేరు పిల్లకి, వారే అమ్మా నాన్నలే పెంచారో. పిల్లని పెంచారే కానీ ఆస్తుల్ని వారు పెంచలేరు కదమ్మా. ఆస్తి కోర్టులో హ్యాజ్యం గొడవలో ఉంది. అది తీర్పు అమ్మాయి వైపే వచ్చేలా ఉంది. లాయర్ గారు అది అలా రాగానే తెచ్చి ఇలా 25 కోట్లు మీ చేతిలో పోస్తారు, సరేనా? అన్న తర్వాత ఏంటి నిజమే, మీరు సచ్చినంత ఒట్టు అన్నాడు పంతులు. అనేసరికి ఏదైనా తేడా వచ్చిందో, ఎందుకు వస్తుంది తేడా అన్న తర్వాత, పెళ్ళి మేము అంటే సరే మిగతా ఎలాగో ఏడిసినాయి, మరి పిన్ని బాబాయిగా కన్యాదానం వీళ్ళే చేసేస్తున్నారుగా, మా కూతుళ్ళ సంగతి ఏంటి, ఆడపడుచు లాంఛనాలు వాటి సంగతి ఏంటి అని అడిగింది విశాల. అవన్నీ డబ్బులు వచ్చాకే ఇస్తామండి అన్నారు సరస్వతి వాళ్ళు. మీరిచ్చేదేంటి, మీవా ఏంటి, వాళ్ళ అమ్మా నాన్న ఏంటి దాని కదా, సరే అదే ఇచ్చుద్దులేండి. మరి పెళ్ళి నా పెద్ద కొడుకుదే, నేనే చేద్దామనుకుంటున్నాను గ్రాండ్గా పెళ్ళి అని రాజశేఖర్ అంటే, అది కాదు అని విశాలంటే అన్నాడు రాజశేఖర్. అనేసరికి విశాల వీడి ధనంజయ్య వీడికి ఏదో ఒకటి బాక్సులు వేసుకొచ్చినా పోయేదే. వాళ్ళు టేబుల్ నిండా ఆయన మంచి తిండిపోతాడని పంతులు చెప్పేసరికి ఒక 50 రకాలు పెట్టారు. అవి చూసి హామీ ఇచ్చేశాడు రాజశేఖర్. ఇక అమ్మాయికి మరి నగా నట్రా విషయం అని సరస్వతి అంటే, రాజశేఖరు ఎందుకు చేయించదో, అమ్మాయికి మొత్తం ఒక 100 కాసులు పెడదామనే కదే పెద్దోడి పెళ్ళానికి అనుకుందే, రెండోవాడి పెళ్ళానికి అలాగేగా అనుకున్నాం అన్న తర్వాత, వాళ్ళు కేసు కోర్టు అంటున్నారు కదండి, యాజ్యాలని అంటున్నారు కదా. అవును, వచ్చాక వస్తాయే, ఇప్పుడైతే నువ్వు పెట్టాల్సినవి పెట్టాలి కదో, నచ్చినవి తీసుకోమ్మా వచ్చి అని చెప్పాక ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్ళికి నగలన్నీ తీసుకున్నాక పెళ్ళిలో ఆ నగలన్నీ వేసిన తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. చేస్తే ఫస్ట్ నైట్ గదిలోకి పెళ్లి కూతుర్ని వెళ్ళనివ్వకుండా లోపలికి కొడుకెళ్ళగానే తలుపులు వేసేసి తాళం వేసేసిందే. వేసేసే ఎక్కడికి నువ్వు వెళ్ళేదే అంది కోడల్నే. అనేసరికి కిటికీలో నుంచి కొడుకు కిటికీకేసి తల కొట్టుకుంటూ, అదేంటమ్మా దాన్ని బయట ఆపేశావు, కట్నం డబ్బులు ఇచ్చాక అప్పుడు గర్భాధానం చేద్దుగానిలే కానీ రెడీ అయ్యావు, మూసుకొని పడుకోరా వెళ్ళి అందే. అలా ప్రతిరోజు పెళ్ళాంతో కలుద్దాం అనుకోవటం, మెలికలు తిరిగిపోవటం,
పెళ్ళాము ఊపిరి తగిలితేనే మత్తెక్కిపోవటం, వేళ్ళు కొంగర్లు పోవటం, డ్రగ్కి ఎడిక్ట్ అయిపోయిన మనిషిలాగా పిచ్చోళ్ళలాగా తయారైపోయాడు అనిరుద్ధ. మైథిలిని అసలు ఎక్కడ ముట్టుకుంటాడో అంటుకుంటాడేమోనని విశాల ఆ కోర్టులో డబ్బులు వచ్చేంత వరకు నువ్వు దాన్ని ముట్టుకున్నావో నువ్వు మగాడివని మర్చిపోవాల్సి వస్తుందిరా. ఉప్పిన సినిమా చూసావుగా, గుర్తుపెట్టుకో అని చెప్పింది అనిరుద్ధ్కే. ఛీ ఏదో బతుకో అనేసి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. ఇక మైథిలిని ఇంకెప్పుడు వస్తాయి మీ డబ్బులు, ఇంకెప్పుడు వస్తాయి మీ డబ్బులు అని ఒకవైపున అడుగుతూనే టార్చర్ చేయటం మొదలుపెట్టింది విశాల. ఇంట్లో పని వాళ్ళందరినీ తీసేసి మైథిలి చేత పాచి పనులు చేయించడం మొదలుపెట్టింది. దానికి తోడు కొడుక్కి కోడల మీద చాడీలు చెప్పటం. ఒకవైపున పెళ్ళానికి మొహమాసిపోయిన అనిరుద్ధు ఊ ఊ ఊ ఊ ఊ ఊ అంటాం. ఏంట్రా ఎదవా ఊ అంటావో అంటే ఏం చేయనమ్మా, 4 పేకి ఇంకా నయమేమన్నా కాదు, గృహహింస దగ్గర నుంచి అన్నీ పెట్టి లోపలికి పంపితే నాది గవర్నమెంట్ జాబు, మా ఇద్దరు పోస్టులతో పాటు నాన్న పోస్టు అడిషనల్గా పీకుతారు మీడియాలో వేసి అడుక్కు తిందుగానప్పుడు అన్నాడు అనిరుద్ధు. అలాగంటావా, సరే నువ్వు గారు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అనేసేపాటికి పెళ్ళాన్ని కొట్టేంత కుసంస్కారం అయితే కొడుకులిద్దరిలో లేదు. కాకపోతే ఏంటంటే విశాల చెప్పే చాడీలకు మాత్రం నోరు మూసుకొని తలొగ్గి తల తిప్పుతూ దున్నపోతుల్లాగా వినే అలవాటు మాత్రం ఉంది ఇద్దరు కొడుకులకి. అదే విశాలకి పెద్ద అలుసు. మైథిలి గమనించింది. అనిరుద్ధ్ జీతం తీసుకొచ్చి ఇవ్వటం, ప్రతి నెల వచ్చిన పై డబ్బులు అత్తకి ఇవ్వటం, అత్త ఎత్తుకెళ్ళి ఆ కట్టలన్నిటినీ బ్యాంకులో కూడా వేయదు. వాటన్నిటినీ స్పెషల్గా అసలు మా గది నిండా ఒక 11-12 బీరువాలు పెట్టి ఉంచి ఆ బీరువాల్లో వెండికో బీరువా, బంగారానికో బీరువా, డైమండ్లకో బీరువా, ఒకవైపున తెచ్చిన లంచం డబ్బులు మామయ్య ఒక బీరువా, మొగుడియో బీరువా, మరిది ఒక బీరువా, ఇలా కట్టలు సర్దటం అన్నీ చూసి ఆ గదిలోకి ఎవరిని వెళ్ళనివ్వదు. తన తాళాల గుత్తిలో స్పెషల్గా పెట్టుంచుద్ది వాటి తాళాలన్నీ కూడా. అవన్నీ ఎవరు లోపలికి శుభ్రం చేయటానికి కూడా వెళ్ళకూడదు. ఆ గది వరకు తనే శుభ్రం చేసుకుంటుంది. ఆ తర్వాత ఇక ఇలా నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఒంటి మీద నగలు మొత్తం లాగేసుకుందే. నేను నీకు ఈ నగలు వేశాను అంటే నీ డబ్బులు వస్తాయిలే, వస్తే నీకు ఏమీ ఒక లెక్కలో నగలు కాదులే అని చెప్పి వేశానే. ఎగ్జిబిషన్లో షోకేసుల్లో బొమ్మలకి వేస్తారు, అలాగే నీకు వేశా. పెళ్ళి అనేటటువంటి దాంట్లో అయిపోయిందే. ఇప్పుడు నీ డబ్బులు వచ్చినాయా ఓకే, రాలేదనుకో నీకు 4 ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్ నెంబర్ 1, లైఫ్ టైం పర్మనెంట్గా నువ్వు ఇంట్లో పని మనిషిగా ఉండిపోవటం. ఆప్షన్ 2, లేదంటే గనక మీ పుట్టింటికి వెళ్ళిపోవటం, మా వాడికి విడాకులు ఇచ్చే. ఆప్షన్ 3, లేదంటే కనుక నువ్వే ఏం చేస్తావో, ఏ పడుపు వృత్తి చేస్తావో నాకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వటం కంప్లీట్ అయిపోయాక నీ మొగుడు అప్పుడు కూడా నీ మీద మోస్తూ ఉండి చెయ్యేస్తానంటే వాడితో వేయించుకోవటం. ఆప్షన్ 4, లేదంటే నువ్వు సచ్చి నా కొడుకు ఇంకో పెళ్లి చేయటం. ఆప్షన్ 5 మర్చిపోయావేంటమ్మా అన్నారు కూతుళ్ళు. ఏంటి అదే అంటే, అయ్యో ఇది ఎవడో ఒకడెమ్మట గాలికి తిరుగుతుందని దీన్ని మనమే వీధికి ఎక్కించి తరిమి తరిమి కుక్కలా కొట్టి దీన్ని బజారుకి ఏడ్చటం, దీని ఫ్యామిలీని రోడ్డుకి ఏడ్చటం, మొత్తం కట్టుకొని చచ్చేలా చేయటం అన్నారు కూతుళ్ళు. మరే నువ్వు ఈ 6 నెలల టైం అయింది, ఇప్పటికీ 6 నెలల్లో కోర్టు కేసు 3 వాయిదాలు పడిందన్నాడు మీ బాబాయ్ ముదరష్టపోవడం. ఈసారి కానీ అవ్వలేదో నీ తలకాయ పగిలిపోద్ది నా చేతుల్లో అని ఈ 6 నెలల్లో విశాల మైథిలి మీద చేయి చేసుకోవటం. విశాల కూతుళ్ళో మైథిలిని కావాలనే వంటగదిలోకి వచ్చి కాలే గంజి ఇలా చేతి మీద పడేలా అంటాం, నూనె చేతి మీద పడేలా అంటాం, కనపడకుండా బాడీ షేమింగులు చేయటం, వాళ్ళ పుట్టింటి వాళ్ళని తిట్టడం, దెప్పి పొడవటం, నానా మాటలు అంటాం. అది చూడు, అది ఎలా ఉందో చూడు, దాని నడక చూడు, దాని చేతులు చూడు, దాని కాళ్ళు చూడు అని దెప్పి పొడవటం, ఇలా నానా మాటలు నానా హేళనలో పడుతూనే ఉంది మైథిలే. ఒకరోజు పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి, అప్పటిదాకా పుట్టింటి విషయాలు అత్తింట్లో, అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పుకోవటం సంస్కారం కాదనేది ఒకటే. పాపం పిన్ని బాబాయ్ తమ్ముళ్ళు చదువు ఉద్యోగాల టెన్షన్లో ఉన్నారో వాళ్ళకి బీపీలు షుగర్లు ఉన్నాయి చెప్పకూడదనే దాంతో తమాయించుకుంది. కానీ ఇక తన వల్ల కాక వెక్కి వెక్కి ఏడ్చి చెప్పేసిందే. దాంతో సరస్వతి గదిలోకి వెళ్ళనివ్వదంట వాడిని, నీ మీద చెయ్యనివ్వదంట వాడిని అన్న తర్వాత అవునంట పిన్ని అన్న తర్వాత సరేలేమ్మా అలాగైతే
రేపు ఎటు ఇంకొక వారం రోజుల్లో పండగ ఉంది. పండక్కి నీ మొగుడిని నిన్ను కలిపి రమ్మనమని, దీన్ని మేము పంపమనమని దాని మొహాన ఏదో ఒకటి ముసలోడున్న టైంలో ముసలోడికి 4 క్యాన్లు వండుకొచ్చి దాని మొహాన ఈయోటి 2 చీరలు పడేసి వాడిని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఏం చేయాలో మాకు తెలుసులే అంది సరస్వతి. అన్న తర్వాత ముందైతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నువ్వే జాగ్రత్తగా కాపర్టీ వేయించుకుంటావేమే అంటే, వద్దు పిన్ని నాకు ఇష్టం లేదు అంది మైథిలే. మరి పిల్లలైతే అదేమన్నా చేసుద్దేమో ఏ కడుపు కాలో వస్తే అంటే, లేదులే పిన్ని ట్యాబ్లెట్స్ వాడుకుంటాను. సరేలే మరి అలాగైతే అన్న తర్వాత వాళ్ళు వచ్చారు. రాజశేఖర్ ఉన్న టైంలో వచ్చి 4 రకాల పిండి వంటలు తెస్తే దున్నాపోతు తిన్నట్టు తిని, అన్నయ్య పండగ పంపించవా అమ్మాయిని అల్లుణ్ణి అంటే, విశాల వెళ్ళటానికి వీల్లేదని కళ్ళతో సైగలు చేస్తుంది అనిరుద్ధికి. వెళ్ళరా బట్టలు సర్దుకొని అమ్మాయి అమ్మటే అన్నంగానే, అలాగే నాన్న పదమైదు అని మైథిలిని తీసుకొని అత్తామామలతో బయలుదేరి వచ్చాడు. వచ్చి రాగానే వాళ్ళు శోభనం గదిలాగా పడక గది రెడీ చేసి పాల గ్లాస్ ఇచ్చి మైథిలిని గదిలోకి పంపారు. అంతే. ఇక ఆ వారం అని వెళ్ళిన వాడు 1 రోజుల పాటు లీవ్ పెట్టి మరి పగలు లేదు, రాత్రి లేదు, మధ్యాహ్నం లేదు, పొద్దున్నే లేవటం, బ్రష్ చేయటం, స్నానం చేయటం, మైథిలిని గదిలోకి లాక్కెళ్ళటం. తర్వాత మధ్యాహ్నం ఆవిడ నేతిగారులు వండాను, నాటుకోడి వండాను, అయ్యి వండాను, ఇయ్యి వండాను, సున్నుండలు చేశానంటే గదుల్లోకి ప్లేట్లు వెళ్తున్నాయి, ఖాళీ ప్లేట్లు వస్తున్నాయి తప్ప గదిలో నుంచి మైథిలిని మాత్రం రానివ్వట్లేదు. రాత్రంతా డాబా మీద ఇక అసలు ఎవరిని రానివ్వద్దని చెప్పి అక్కడ రొమాన్స్ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత నెల అయ్యాక అప్పుడు మైథిలికి పీరియడ్స్ వచ్చిన ఆ పీరియడ్స్లో కూడా కౌగిలించుకొని పడుకొని ఆ తర్వాత కూడా పెళ్ళాంతో ఇంకా క్లోజ్ అయ్యి ముద్దు ముచ్చట్లు మురిపాళ్ళలో అసలు మునిగిపోయి పెళ్ళాము కాళ్ళు వాటేసుకొని పడుకోవటం, పెళ్ళాన్ని ముద్దులు పెట్టుకోవటం, జుట్టు కూడా వదలకుండా ముద్దు పెట్టుకొని నా కోసమే అందమైన జుట్టు పుట్టిందంటే ఒక మగాడికి ఒక ఆడదాని మీద ఇంత వ్యామోహం ఉంటుందా అనుకుంది మైథిలి కూడా. అలసిపోతున్నాను నేను అంటే, ఆ మాట అనకు, నాకెంత పిచ్చో తెలుసా నువ్వంటే, నీకు నేనంటే కాదులే వేరే పిచ్చి నీకు అనుకొని ఇక ఓరి నాయనో ఓరి దేవుడో అనుకుంటే, కొంతమంది అంతేనమ్మా నువ్వే బలం తినాలి అని సరస్వతి మైథిలికి కూడా బలం పెట్టిందే. ఆ 1 రోజులు అయ్యాక ఇద్దరికి బట్టలు పెట్టి ఆ తర్వాత మైథిలిని మేము పెట్టిన వస్తువులు వెయ్యమ్మా నీకు అని అడిగారు వాళ్ళు. అత్తయ్య తీసేసుకుంది అంటే, ఎందుకో మన కోర్టు విషయాలు ఫైనల్ అయ్యేంత వరకు ఆ నగలు ఇవ్వనని తీసుకుంది పిన్నే. అందులో మీ అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయమ్మా, మీ అమ్మ 50 కాసుల బంగారం అలాగే ఉంచి పెళ్లిలో ఇచ్చాను. అది కాక నీ ఉద్యోగం మీద డబ్బులతో చేయించిన హారం, నెక్లెస్, గాజులు, గొలుసు, ఉంగరాలు, పోగులు, బ్రేస్లెట్లు అన్నీ ఉన్నాయి. అల్లుడు గారేంటి పోసిపోయి వచ్చారు, ఆయన ఏమైనా అవి కూడా తీసేసుకుంది పిన్ని. అత్తయ్య ఏంటి బాబు ఇదే, చూసుకోవాలి కదా నువ్వైనా, నువ్వే కదా దానికన్నీ అన్న తర్వాత, అలాగేనండి నేనే చూసుకుంటానని చెప్పి అక్కడి నుంచి పెళ్ళాన్ని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత అనిరుద్ధ్ సాయంత్రానికి గదిలో కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంటే మైథిలి వెళ్ళబోతుంటే, ఎక్కడికి నువ్వు వెళ్ళేదే, ఎక్కడికి వాడు నిన్ను తీసుకెళ్ళేదే అంటే, మా పుట్టింట్లో ఆల్రెడీ 1 రోజులుగా మేము ఇప్పటికీ కొన్ని 100 సార్లు కలిసాం చైతి అత్తయ్య అనేసింది మైథిలే. అనేసరికి విశాల అనిరుద్ధిని పిలిచి లాగి కొట్టబోతే, ఆపమ్మా నువ్వు ఇంకా, మరీ కాకపోతేను పగలంతా నువ్వు చెప్పిందేగా వింటున్నాను, నువ్వు తెమ్మన్నట్టేగా జీతం తీసుకొచ్చిస్తున్నాను, నువ్వు అడిగినట్టేగా పై డబ్బులు ఇస్తున్నాను, నా పెళ్ళాం ఒంటి మీద నేను చేయేసాను తప్ప పెళ్లి కాకముందు ఎవరినైనా ముట్టుకున్నానా ఏంటి అని పెళ్ళాన్ని చేపట్టుకొని లోపల తీసుకెళ్ళాడు. ఇంకా వీడిని నేనే మాపగలుగుతాను అనుకొని పిచ్చెక్కిపోవటం మొదలుపెట్టింది విశాలకే. ఇక ఆ తర్వాత రోజు నుంచే పగలంతా మైథిలితో చాకిరి చేయించడం, మైథిలి మీద చేయి చేసుకోవటం చెప్పినా అనిరుద్ధ్ అవన్నీ వదిలేయచ్చుగా, వీళ్ళన్నాకుంటాయి, ఫ్యామిలీ అన్నాకుంటాయి, సర్దుకుపోవచ్చుగా అనేవాడు తప్ప రాత్రికి చీ అన్నా థూ అన్నా మైథిలిని మాత్రం వదలకుండా గదిలోకి లాక్కెళ్ళేవాడు. ఈ ఎదవలకి ధ్యాస ఎక్కువని నాకు బాగా తెలుసు, పనికి మాలిన సన్నాసులనే, పనికి మాలిన సన్నాసులు అన్న తర్వాత దీని ఆస్తేది అన్నాక కోర్టులో కేసు ఓడిపోయాం అని చెప్పారు సరస్వతి జయరాం. వామ్మో అని కూర్చుండిపోయింది విశాల.
కోర్టులో కేసేగా అమ్మ ఓడిపోయామన్నారు. అయినా నా పెళ్ళాం నాకుందిగా, డబ్బులే ఇదా ఏంటి అన్నాడు అనిరుద్ధ. డబ్బుల కోసం చేసుకున్నామా ఏంటే, నువ్వెంత కట్నం తెచ్చావు అన్నాడు రాజశేఖర్. అనేసరికి ఇక అసలు కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో తిరిగిపోయి మైథిలిని ఆ రోజు నుంచి చిత్రహింసలు పెడతాం మొదలుపెట్టింది విశాల. ఆ విషయాలు ఎన్ని చెప్పినా అనిరుద్ధ్ పగలంతా పట్టించుకోడు. రాత్రికి మాత్రం బెడ్రూమ్లోకి వస్తే నైట్ అంతా నిద్రపోనివ్వడు. పగలింట్లో చాకిరే, నైట్ మొగుడు చాకిరే అన్నట్టు అయిపోయింది మైథిలి వ్యవహారం. అన్నని చూసిన మహత్యమో తనకి పెళ్లి వయసు వచ్చో కానీ ఆ తర్వాత జగదీషు వెళ్ళి పెళ్ళిళ్ళ పేరైన కలిసి, అమ్మ నాకు పెళ్లి చేసేలా లేదు పూజారి గారు, మీరైనా సరే నాకు కాస్త పెళ్లి చేసి పెట్టరు ఎవరో ఒక అమ్మాయిని చూసి అంటే, ఎందుకు బాబు ఇవాళ రేపు మీ అమ్మగారే కబురు చేస్తారు, నువ్వు కంగారు పడకు అన్నాడు ఆయన. అంతేనంటారా, మీకు తెలియట్లేదండి, నా చేతులు కాళ్ళు కొంగర్లు పోతున్నాయి తెలుసా, దిండుని కౌగిలించుకొని నా చేతుల్లో వారానికి ఒక దిండు ఏమైపోతుందో దాని బాధ మీరే ఊహించాలి సాటి మగాడయ్యుండి. ఓరి దేవుడో, వీళ్ళకి అది పెళ్లి చేయకపోవటానికి వచ్చిన తిప్పలో అనుకున్నాడు ఆయన. ఆయన అనుకున్నట్టుగానే విశాల పెద్ద కోడల విషయంలో బొక్కబోర్లా పడ్డాననే కూతుళ్ళకి ఎక్స్పెక్ట్ చేసినంత ఆడపడుచు లాంఛనాలు రాలేదని కూతుళ్ళు వగసిపోసిపోయారో, మీరు బాధపడకండి అమ్మా అని కూతుళ్ళని జస్ట్ వాళ్ళని అట్లా ఓదార్చడం కోసం చెరో డైమండ్ నెక్లెస్ ఇప్పించి వాళ్ళని ఓదార్చి పంపించింది. పంపించిన తర్వాత పెద్దోడి విషయంలో రాంగ్ స్టెప్ వేసానేమో కానీ రెండో వాడి విషయంలో అలా జరగటానికి వీల్లేదు. వీడి విషయంలో మాత్రం ధీటుగా నేను అడిగినంత ఇచ్చే సంబంధం అయితేనే చేసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఈ పెళ్ళిళ్ళ ప్యారేజ్ వచ్చినోడు ఎక్కడ చచ్చాడోనని కబురు పెట్టింది ఆయనకి. వచ్చిన తర్వాత ఏందిరా ఈ సంబంధాలు చూడటం నువ్వు, పెద్దల్లుడు చూస్తే అలా, రెండో అల్లుడు చూస్తే ఇలా, పెద్దది చూస్తే ఈ పనికి మాలింది ఎలా అని ఆయన ముందే కొట్టింది మైథిలినే. అమ్మ మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు చేసుకుంటారు చెప్పండి, నోటితో చెప్తే సరిపోద్ది, వెట్టి చాకిరీ ఎటూ చేస్తోందిగా పిల్ల. తప్పమ్మా, పెద్దవాళ్ళు మీరు, ఆడపిల్లల్ని అలా హింసలు పెట్టకూడదు. ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ కేసులు పెడితే బ్రతికేమవుద్దో ఆలోచిస్తున్నారా, మూసుకోరా నువ్వు. నా చిన్న కొడుక్కి మాత్రం ₹1,00,00,000 కట్నం, 50 లక్షల రూపాయలు బంగారం, పెళ్లి ఖర్చులు, ఆడపడుచు లాంఛనాలు, కారు అన్నిటితో కలిపి 2 కోట్లు, అది కాక ప్రాపర్టీలు మిగతా అన్నీ కలిపి నా చిన్న కొడుక్కి 10 కోట్ల రూపాయలకి ముట్ట చెప్పే సంబంధం చూస్తావా చూడు, లేదంటే ఈసారి నీ శవమే ఈ ఊళ్ళో తిరుగుద్దే. నా సంగతి బాగా తెలియదు అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు, నీకు ఆల్రెడీ కూతుళ్ళు ఉన్నారు, నీ అల్లుళ్ళతో కాపురాలు కూడా చేయర్రా నీ కూతుళ్ళు, నీ మనవాళ్ళు నీ మనవరాళ్ళు నీ అల్లుళ్ళకి పుట్టలేదని చెప్పాల్సి వస్తుంది. నేను చెప్పానంటే ఎలాంటోడైనా నమ్ముతాడు పంతులు, నువ్వు అది అర్థం చేసుకోవాలి అందా ఆయన్నే. దాంతో గుండె బగబగ మండిపోయింది ఆయనకి. పెద్దమ్మాయి మెతకైపోయింది. ఇలాంటి మెత్తటి పిల్లని తీసుకొచ్చి నేను తప్పు చేశాను, రెండో దాన్ని అలా తీసుకురాకూడదు, కంచుని తీసుకురావాలి, అప్పుడు కానీ దీని ఎముకలు దీని కూతుళ్ళ నడుములు ఇరగదీసేదవుద్ది అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు ఆయన. ఇంతటితో బ్రతక నేర్చిన కోడళ్ళు కథ మొదటి భాగం పూర్తే. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.